जय विघ्नेश्वर स्वामी की जय, वीरांजनेय स्वामी की जय, श्री रामचंद्रमूर्ति की जय, सीता माई की जय, रामकृष्ण स्वामी की जय, महादेव स्वामी की जय, नारायण दास वारी की जय, काफी नायन की जय, वेरुकनवाड़ वेकुदमुन गोविंद। श्रीआंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रचित्तिप्रणायं भजे वानरं भजे संपवित्रं भजे सूर्यं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं वटौकं सदा सर्वसायं मे नाम संकीर्तनं जय जय मेने गणयतं नमस्ते जय श्री रामचंद्रमूर्ति की, सीता माई की, आंजनेय स्वामी की। నిన్న మనం కథ ఎక్కడ చెప్పుకున్నాము అంటే స్వామి వారు గృహకు వెళ్ళి కాలజ్ఞానం రచించేటువంటి ఆ సందర్భంలో కథ తీసుకున్నామండి పెద్దలారా. అదే మరి ఈనాడు అక్కడి నుంచి తీసుకున్నాం, అయినంత వరకు చెప్పుకుందాం మన టైం వరకు. అలా గృహకు వెళ్ళారు. అచ్చమ్మగా కట్టించినటువంటి ఆ సత్యం తీసుకెళ్ళిన సత్యమేగా ఆ గుహలో దాచిపెట్టారు. తాటి చెట్టు దగ్గరకు వెళ్ళారు. తాటి చెట్టు తనకు తానే అలా వేరే వదిలిపోయింది. అలా ఆ తాటి చెట్టు ఆడిపోగానే తాటి ఆకులు నిర్మాణం తీసుకున్నాడు. గుహలోకి వెళ్ళాడు. ఏమి రాయాలి? వేదమూడు సారవంత వేమన రాశాడు. భారత భాగవత రామాయణాలు ఎన్నో ఉన్నాయి అంటూ భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం జరుగుతున్నది, జరగనున్నది, జరగబోయింది. త్రికాలమందు జరిగేటటువంటిది కాల జ్ఞానము. ఆ దానిని సామ్యసింధు వేదనని కూడా అంటారు. అలాంటి కాలజ్ఞాన రచన పూనుకొని సరస్వతి దేవిని విఘ్నేశ్వరుడి పరమేశ్వరుడి వేడుకొని ఇక చక్కగా దేవరాయి ముళ్ళు తీసుకుని ఆ తాదాటి గ్రంథాలు రచిస్తున్నారండి స్వామివారు. చక్కగా రోజు కూడా వ్రాస్తూ తను తీసుకెళ్లిన ఆవులను వండగా చేర్చి బయట దారి కూడా కాపలగా ఆయన చేతి బెట్ట మంచి అది తర్వాత ఆయన ఎన్ని కాలజ్ఞానం రాసేవారు. ఇలా ప్రతిరోజు జరుగుతున్నాయండి. ఆయన తీసుకున్నది 50 ఆవులు మాత్రమే. అన్ని అప్పుడు ఇప్పుడు పోతాయా ఉన్నటువంటి ఆవులు, గుడ్డి ఆవులు, గుడ్డి ఆవులు, బట్ట చిక్కి ఆవులు, వలనీటి ఆవులు, లేజిగా ఉన్నటువంటి ఆవులు తీసుకున్నాడు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తుంటే ఏళ్ళు గడుస్తున్నాయి. 1 సంవత్సరం గడిచేసరి కదా ఈయన చెయ్యి ఎప్పుడైతే వెళ్ళిందో ఆవులన్నీ కూడా చక్కగా స్వామి తల స్పర్శతోనే అద్భుతమైనటువంటి ఆరోగ్యంగా మారిపోయాయండి. ఆవులన్నీ కూడా చాలా చక్కగా మారిపోయాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. వారు కావిళ్ళు అత్యున్నాంగా ఇంటికి వస్తున్నాయి. ఈ బిడ్డ నా ఇంటికి వచ్చి నుంచి కూడా నా ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఏ మహాతల్లి కన్న బిడ్డో చాలా గుణవంతుడు, బలవంతుడు. నిజంగా చెప్పాలని చిన్నపిల్లవాళ్ళని ఇంత బాగా ఆ ముఖాల విండం అందంగా ఉంది. చాలా అద్భుతంగా ఆనందపడిపోతుందండి అచ్చమాంబ గారు. ఇట్లా ఉంటే ఆవులు కూడా చక్కగా బాగా ధరిస్తున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సమయపోతుంది అచ్చమాంబ. అదేవిధంగా ఆ వేరువారి ఆవులు కూడా చూసిందండి అచ్చమాంబ. రక్త చిక్కి సచ్చిలాగా ఉన్నాయి. 50 మంది కాస్తున్నారు ఆవులు. అదే కూడా వాళ్ళని పిలిపించు అని అచ్చమాంబ సేపుకున్నట్టు పంపిస్తే అచ్చమాంబ సేపు వెళ్ళాడు. సాయం సమయం కదండి. ఆ సాయంకాల వేళలో చక్కగా ఆవులు నేర్చుకొని అలా ఇంటికి వచ్చి ఆ చక్కగా బ్రహ్మాండంగా ఆనందంగా వండించుకొని
ఆనందంలో తేలిపోతున్నారండి వాళ్ళంతా కూడా. ఎందుకంటే శ్రమపడి వచ్చిన వాళ్ళు కాస్త అలా ఆనందంగా మందు కూర్చుంటే ఆనందంగా ఉంటుందని అందరూ కూడా మందు చూసుకుంటున్నారు వాళ్ళు. అదే కాదు అసలు మా కడప జిల్లాలో ఉంటేనండి ఓ చిన్న ఫంక్షన్ రానివ్వండి మందు ఉంటేనే ముందు ఉంటారు జనాలు, లేకపోతే ఆ పాట అది ఆ ఫంక్షన్ చాలా తప్పగా ఉంటుంది. మన మధ్యలో కడకేం కాదండి, ఈ క్రతువు సందర్భంగా ఏదో చనిపోయింటే కథ చూపిస్తున్నారు. ఏమంటే హరికథ మొదలవుతుంది అన్ని తొందరగా వాళ్ళ హరికథ చూసేది ఓ బాగా ఇచ్చారు వస్తాను మాకు వాటర్ కాదు. అయినా మనం చెప్పుకోవాలంటే ఈ కాలంలో తాగని వాడతారండి. అలాగే స్థలంలో నుంచి రామాలయం పూజారి వచ్చి తాగుతున్నాడే మా గురువు గారు చూసేవారు. ఎందుకంటే ఆయన తాగితేనే మంత్రాలు బతిస్తాయి, నేను తాగితేనే పద్యాలు బతిస్తాయి అని చెప్పుకుంటూ ఉంటారు. చేస్తామని అని ఎండుగా తాగి ఊగుతూ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చారండి. ఎవరు అచ్చమాప చిన్న దగ్గరన్నా పెద్ద దగ్గరన్నా వాళ్ళ కూర పోసేది దేవుడి శాస్త్రపాట అందరూ బూతులు చెప్పుకున్నారే అనుకుని ఓ నాయా చిన్న దగ్గర ఉన్నా రాయ్ మాయా కోట చూస్తున్నావు ఎరా ఈ వాడకల్ల పేరు పడ్డ అదేమిటో బాబు, అచ్చమామ్మ గారు మిమ్మల్ని పెంచుకురమ్మని చెప్పారు. ఆ అచ్చమామ్మ గారి పేరు వినగానే వీళ్ళకి ఒళ్ళు జల్లు మంది. ఓ నాయన అచ్చమామ్మ గారు పిలిచారా? ఏంటండి బాబు నమస్తే అండి చెప్పండి అన్నారు. రండి మిమ్మల్ని పిలుస్తుంది. అదేట్రా ఎందుకు పిలుస్తున్నట్టు, ఎందుకు ఏమిటో వెళ్దాం పదరా. అందరూ వచ్చి వరుసగా నిలబడ్డారు. అలా వరుసగా నిలబడినప్పుడు అమ్మగారు బయటకు వచ్చారు. చిన్న వెంకటన్న పెద్ద వెంకటన్న ఆవులు చేస్తున్నారా చేస్తున్నారా? నిన్న మొన్న వచ్చాడు వీరబ్రహ్మయ్య. అద్భుతంగా అమోఘంగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయన కాచే ఆవులు. మీరు కాచే ఆవులు చచ్చిపోతున్నట్టుగా ఉన్నాయి. ఏరా ఆవులు కాస్తున్నారా ఇంకేమన్నా చేస్తున్నారా అంటే ఓరు నాయన అమ్మగారు మనమలే కోపం చేసుకుంటుందిరా. సరే అమ్మగారు తప్పు క్షమించండి, నెల లోపల కంటికి ఆవులు సరిగ్గా కనిపించాయా సరే, లేకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని తిన్నగా ఇంటికి వెళ్ళారు. ఏం చెయ్యాలి, వీడు మనకు సూదిలా వచ్చి దెబ్బలల్లా తేలాడు, వీడిని ఏం చెయ్యాలి? ఏం చేయటమేట్రా, రేపు ఆవుల కాశం వస్తాడు కదా అక్కడికి, మేము అందరం కలిసి చంపేసేద్దాం, పులి పెద్ద పులి తినేసిందని చెప్పేద్దాం అమ్మగారికి అన్నారు. ఓహో అదా, బాగుంది. అందరు కూడా నిండుగా దాటేశారు. స్వామివారు మాత్రము ఆ బలగానపల్లిలో ఒక జుర్రేరు అని ఉందండి, ఆ జుర్రేట్లో స్నానం చేసేవాడు. చక్కగా స్నానం చేసి కాషాయ వస్త్రములు కట్టి రుద్రాక్షమాలను వేసి విభూతి ధరించి అలాగా ప్రతిరోజు కూడా ఆ విధంగా చేసేవాడు. ఆ జుర్రేడులో ఒక బండరాయి పడుందండి, అలాంటి బండరాయిని విగ్రహంగా ప్రతిరోజు కాస్త మలిచేవాడట. ఇలా ఆయన దినచర్య. ఆవులు తీసుకొచ్చాడు ఎప్పటిలాగానే ఆవులు అలా ముంద చేర్చాడు, నీరు మిగతా శృతి చేశారు. ఆయన పని ఆయన చేస్తున్నారు, కాలజ్ఞానం రాస్తున్నాడు. అప్పుడు వీళ్ళంతా పోయి వాళ్ళంతా కూడా ఇచ్చారు. నాయన ఆవులు కనిపిస్తున్నాయిరా, పదరా ఆవులకి వెళ్దాం. ఆవుల చుట్టూ గీత గీశారు స్వామివారు, అది గమనించడం వెళ్ళి ఆవులు తీసుకెళ్ళి అచ్చమామ్మ గారికి అప్పగిద్దాము, వాడు ఆవులు కాయట్లేదని చూద్దామనుకున్నారు అని లోపలికి ఆ గీతను గమనించుకోవడం లోపలికి వెళ్ళారండి. లోపలికి వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టు కళ్ళు పోయాయి, చూపోయింది. ఎవరికి అసలు చొంకలు కళ్ళు కనిపించడం లేదు. అప్పుడు ఆవులు తన్నటం పొడవడం చేసింది. ఒకడు అలా గీత దాటి బయటకు వచ్చాడు, కళ్ళు వచ్చాయి. ఓ నాయన వీడు మంత్రగాళ్ళలాగా ఉన్నారా, వీడు ఏదో కనికట్టు కట్టాడు రాయ్, మీరందరూ కూడా బయటకు వచ్చేది. ఆవులు తన్నుతూ పుడుస్తూ ఉంటే చిన్నగా అందరూ బయటకు వచ్చేసి అలా చూశారు. ఏమిట్రా ఇది? ఆ కలకలం విన్నాడు వీరబ్రహ్మేంద్రుల వారు. అయ్యానైనా ఎందుకు వచ్చారు మీరు అని లేదన్నయ్యా, మేము వెళ్ళిన ప్రాంతంలో మంచినీళ్ళు లేవు, మాకు నీళ్లు కావాలి, ఏదో ఊరకన్నారు, అక్కడ లేవు కదా నీళ్ళని. ఉండండి అయ్యా తెస్తానని ఆ ఆవుల లోపల కొన్ని చిన్న పాత్రతో నీళ్లు తెచ్చాను. ఒకడు ఆలోచన చేశాడు, నాయన అక్కడ బౌలింగ్ లేదు, బావి లేదు, చెరువు లేదు, ఏమీ లేదు, నీళ్ళు ఎలా తెచ్చాడంటావు? ఏవో ఇదంతా మాయిగా ఉందిరా, ఈ నీళ్లు తాగడం ప్రాణం ముట్టుకు నా బుద్ధు బాబు అనుకున్నాడు. అందరూ అలాగే, ఇక్కడ మాత్రం నాకు దాహంగా ఉంది, తాగేస్తానన్నాను. ముట్టపై బలం వచ్చింది వాడికి, ఆనందంగా ఉంది. సరే అయిపోయింది. ఇక బ్రహ్మంగారిని వీళ్ళందరూ కలిసి చంపాలిగా. చూడండి, పిడుగులు పిడికిట్లో పట్టుకోగలమా,
అగ్ని కణం మీద ఈగలు వాలగలవా? పిచ్చిగా ఆలోచన చేశారు. సరే ఏదైనా కానివ్వండి. ఏమండి అన్నయ్య, మేము అక్కడికి వెళ్ళాము, నీళ్ళు ఏమన్నా నీళ్ళు ఇచ్చారు, చాలా బాగుంది. కానీ ఒక్క విషయం, మనం అందరం కలిసి కాసేపు ఆడుకున్నాం, చెరువుడు ఆడుకుందాం అన్నారు. అయ్యో వద్దులేండి అన్నారు. అదేం కుదరదు, వాళ్ళు 9 మంది వచ్చారు, మీరు కలిస్తే 10 మంది అవుతాం, అటు 5 ఇటు 5 మంది. ఇక ఆట ప్రారంభమైందండి. ఏదో వీళ్ళు సరదా పడుతున్నారు, ఇక ఆట ఆడుకుంటున్నారు. స్వామివారు అంటే మీరు చెప్పినా నేను నా ఇంట ఊడిగించేయించుకున్నాను తండ్రి, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుని కన్నీటితో పాదాలు కడుగుతున్నారు. అచ్చమాంబ ఆమె భర్త వెంకట్రెడ్డి. అమ్మా, ఎలాంటి వాళ్ళకి నేను లొంగిపోనమ్మా. మరి నిజంగా దుర్యోధనుడు తన 90 మంది తమ్ములు, తన పరివారం అంతా కూడా నన్ను కట్టివేయాలని చూశారు. బలానికి కట్టుబడనమ్మా, భక్తికి కట్టుబడతారు తల్లి. నువ్వు భక్తి అనేటువంటి ఆ త్రాడు ఉపయోగించావు, ఆ భక్తి త్రాడుకు నేను లొంగిపోయాను తల్లి. నేలాంటి పుణ్యాత్మాలు ఇంకా ఉన్నారా? నువ్వేం బాధపడకంటే, అది కాదు స్వామి, నా మనస్సులో ఉన్న కోరిక ఏమిటి అంటే, నాకు మీరు మంత్రోపదేశం చెయ్యాలి, నాకు మంత్రాన్ని ఉపదేశించాలి, ఇది నా కోరిక అన్నది. అలాగైతే అమ్మా, రేపు తప్పకుండా యాగంటి క్షేత్రం వెళదాము. అక్కడ మల్లికార్జున, ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నీ మనసులో ఉన్న కోరిక తీరుస్తాను తల్లి అన్నారు. అలాగే స్వామి అని ఆ తెల్లవారి బండిలో అందరూ కూడా కూర్చొని, వీరబ్రహ్మేంద్రుల వారు కూడా బండిలో కూర్చున్నారు. వాడు తర్వాత వెంకటరెడ్డి గారు అందరూ కలిసి ఆ మల్లికార్జున ముచ్చట్ల పొల అంటే యాగంటి సమీపంలో ఉందండి, ఆ క్షేత్రానికి వెళ్ళి కూర్చొని అందరూ కూడా తలస్నానాలు చేసుకొని అమ్మగారికి ఆ వీరబ్రహ్మేంద్రుల వారు ఆ వామహస్తాన్ని తలపై ఉంచి కుడి చెవిలో అమ్మగారికి మంత్రోపదేశం చేశాడండి. ఎవరండి? వీరబ్రహ్మేంద్రుల వారు అచ్చమ్మగారికి. ఏమని? చక్కటి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ఎప్పుడైతే ఆమె చెవులు చెప్పాడో చాలా తరించిపోయాడు స్వామి అంటూ. నిజంగా స్వామివారు సమాధిలో కూర్చున్నప్పుడు కూడా ప్రజలందరికీ కూడా చెప్పాడండి ఈ మంత్రాన్ని. ఆ పడుకునే సమయంలో ఎవరైనా సరే ఒక 3 సార్లు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని చెప్పిస్తే అష్ట కష్టాలు కలిగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటాడని చెప్పాడు స్వామివారు. కాబట్టి అలాంటి మంత్రాన్ని ఆమె చెవిలో ఉపదేశించారని ఆనందపడిపోయారు. అయితే ఆవిడన్నది కదా, స్వామి మీరు రాస్తూ ఉన్నటువంటి ఆ కాలజ్ఞానంలో కొన్ని విషయాలైనా నాకు చెప్పండి స్వామి, విని తరిస్తానన్నది. అమ్మా, అది అందరికీ అర్థం కాదమ్మా, అయినా మీరు అడిగారు కనుక కొన్ని జరగబోయే విషయాలు చెబుతాను, వినండి అమ్మా అన్నాడు. అలాగే స్వామి అని ఆ భార్యాభర్తలు అక్కడ ఉన్నటువంటి భక్తాలంతా కూర్చొని స్వామి చెబుతుంటే వింటున్నారు. ఏమని? స్వామి ఇప్పుడు జరిగేవన్నీ కూడా 400 సంవత్సరాలకు ముందుగా చెప్పారు. 416 ఏళ్ళు అయిందండి ఇప్పుడు స్వామివారు ఉన్న సమాధి. కాబట్టి అలాంటి ఈ విషయాలన్నీ కూడా అప్పుడు చెప్పారు. ఏమని? నందామయ గుండ నందామయ బ్రహ్మమాట వేదామయ, నందామయ గుండ నందామయ బ్రహ్మమాట వేదామయ, ఆచార పట్టు తప్పి పోయి పాదాల హోమైపోతాయ, కమట నాగరికము భూలోకమంతున కరుణి పరితాండవిస్తుందయా, నందామయ గుండ నందామయ బ్రహ్మమాట వేదామయ. మహాభక్తుడు ఆ శ్రీరామచంద్రుడు ఆయురారోగ్య భోగభాగ్యం నుంచి వాగలు స్వామి. కట్టుబొట్టు జుట్టు వ్యవహారములలోన వల్ల మారిన మార్పులొచ్చేనయా, కట్టుబొట్టు జుట్టు వ్యవహారములలోన వల్ల మారిన
చేరయ నందామయ గుండ నందామయ మాట వేదామయ. అంతే కదండి, ఆనాడే చెప్పాడు కట్టుబొట్టు చుట్టూ వ్యవహారములలోన వల్ల మారిన మార్పులు చేనయ. కట్టుబొట్టు జుట్టు అది మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని ప్రక్కన పెట్టి ఆడవాళ్ళెవరో మగవాళ్ళెవరో తెలుసుకోనటువంటి రోజులు వస్తాయన్నాడు. అంతే కదండి, అబ్బాయి జీన్స్ ప్యాంటు తొడుగుతున్నాడు, అమ్మాయి జీన్స్ ప్యాంటు తొడుగుతుంది. అబ్బాయి కటింగ్ ఉంది, అమ్మాయి కటింగ్ ఉంది. కాకపోతే అమ్మాయి మూతులు అబ్బాయి మూతులు అన్ని రోజులు ఒక రకంగానే ఉంటాయి. మరి వీళ్ళలో అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు తెలుసుకోలేకపోతారు. చక్కగా జడ వేసుకున్నటువంటి అమ్మగారు కనిపించరు అన్నారు, విరబోసుకుని తిరుగుతారన్నారు. నిజంగా విరబోసుకుంటే ఏమిటయ్యా అంటే ఒక దరిద్రమట. చాగంటి కోటేశ్వరరావు అయితేనేమండి, మహానుభావులు గరికపాటి నరసింహరావు గారు అయితేనేమండి, భారతం భాగవతం రామాయణం అన్నీ ఉన్నాయి. భారతంలో ఆ మహాతల్లి ద్రౌపదీదేవి ఎందుకు కురులు విరబోసుకున్నది? అష్టకష్టాల పాలవుతారట ఆ జుట్టు విరియబోసుకుని ఆడవాళ్ళు ఇంట్లో తిరుగుతుంది. అలా జుట్టు విరబోసుకోకూడదండి, చక్కగా ముడి వేసుకోవటము, లేకపోతే జడ వేసుకోవటము, ఇలా చెయ్యాలట. ఎక్కడున్నాయండి జడలు లేవు. అందుకే కట్టుబొట్టు చుట్టూ వ్యవహారములను చక్కగా ఒక ₹1,000 బుక్కు ఆ మొహంపై పెడితే నిన్న మనం చెప్పుకున్నాము ఎంతో అదృష్టం కలుగుతుందట, ఇంటికి భర్తకు ఆయుష్ పెరుగుతుందట ఆ బొట్టు పెట్టడం. మరి భర్త ఉన్నవాళ్ళు పెట్టుకోవటం లే, లేని వాళ్ళు పెట్టుకోవటం లే, ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఈ త్రికూట స్థానం అంటారు, ఈ స్థానం ముందు పార్వతీ పరమేశ్వరుడు నివసించి ఉన్నారు. చక్కగా బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే బొట్టు పెట్టుకోకపోతే ఆయనలో ఏదో అనర్థం జరిగినట్టు, ఎవరో పోయినట్టుట. తప్పకుండా బొట్టు ఉండాలి అంటారు. ఆ బొట్టు తీసేశారు, కట్టు తీసేశారు, జుట్టు తీసేశారు, అన్ని పోయారు అని చెప్పాడు ఆనాడే వీరబ్రహ్మేంద్రుడు వారు. నగలు పెట్టుకుంటే నా మూసి ఎల్లేరు, మూసి మెల్లరా కోటి తిరిగేరయ్యా. నగలు పెట్టుకుంటే నా మూసి ఎల్లేరు, మూసి మెడలా కోటి తిరిగేరయ్యా. చిగలు జడలు చెడ్డ మోటుగా కలచేరు, రామింద్రులతో బయటికి వచ్చేరయ్యా. చిగలు జడలు చెడ్డ మోటుగా కలచేరు, రామింద్రులతో బయటికి వచ్చేరయ్యా. నందామయ గుండ నందామయ మాట వేదామయ మాట వేదామయ. నగలు పెట్టుకుంటే అంటే చక్కగా మన పూర్వీకులు అమ్మగారు ఈ నానంట నడపోచే చీనంట చక్కగా కమ్మలు అవన్నీ పెట్టుకొని అంటే ఒక లక్ష్మీదేవిలాగా కనిపించేవారు. నగలు పెట్టుకుంటే నా మూసి అనస గంగేరులాగా అలంకరించుకోవటం ఏమిటి వద్దు అని స్టైల్గా ఓ చిన్న చైన్ వేసుకొని ఆ కాలు పట్టు కూడా తీసి అక్కడ పడేస్తున్నాడు. ఒక ఆవిడందట, ఏమే మంగళసూత్రం ఏది అన్నాడు భర్త. అదేంటండి 10 కాలాలకు మీరు చల్లగా ఉండాలని తీసి ఫ్రిడ్జ్లో పెట్టారన్నదట. మీతో పట్టేగా 10 కాలాలు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టడమా? కాబట్టి అన్నీ తీసేస్తున్నారు సింపుల్గా. బయటకు వచ్చి ఎంత అందమో ఇలా జరుగుతుంది. కన్న బిడ్డకు పాలివ్వడము మానేసి బుద్ధి పాలు పోసి పెంచేరయ్యా. కన్న బిడ్డకు పాలివ్వడము మానేసి బుద్ధి పాలు పోసి పెంచేరయ్యా. భర్తకు బిడ్డలకు వండి పెట్టుడమా వాళ్లకు అప్పగిస్తారయ్యా. భర్తకు బిడ్డలకు వండి పెట్టుడమా వాళ్లకు అప్పగిస్తారయ్యా. నందామయ గుండ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. పాలిస్తే అందం చెడిపోతుందని మా పక్కింటి ఆవైతే బిడ్డ చక్కగా మగబిడ్డ పుట్టాడు. పుట్టగానే అమ్మాయి పాలు రాకుండా ఇంజక్షన్ చేయించుకున్నది. ఎందుకంటే పాలిస్తే తల్లి పిల్లకి అందం పోతుందట, పాలు ఇవ్వకూడదు, గుడ్డి పాలు పోసి పెంచేస్తే ఆ పాలు. కాబట్టి ఈ విధంగా అధిక సంగతి వలన ఆదాను చెడుదని ఎన్నెన్న గొడవలు పడతారయ్యా. మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి కష్ట కష్టాల పాలవుతారయ్యా. నందామయ గుండ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ నందామయ గుండ నందామయ
ఏవేవో పాటలు పడుతూ వాళ్ళు మందులు తింటూ మాకులు తింటూ చచ్చిపోతున్నారు. పోతే పోతారు, లేకపోతే అనారోగ్యం పాలవుతారు. ఏమండి, ఒకప్పుడు మన అబ్బ కాలంలో 5 మంది, 8 మంది, 9 మంది, 6 మంది బిడ్డలు కనే తల్లుడు అమ్మగారు వాళ్ళందరికీ కూడా పాలిచ్చి పెంచేవాళ్ళు. అలాంటి తల్లిని చూస్తేనే ఆనాడు వారికి బహుమతులు ఇస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. బిడ్డలకు ఎవరైనా ఒడి నించుతుంటే అత్తవారింటికి పంపిస్తుంటే అయ్యో 10 బిడ్డలు ఉన్నారండి, ఆమెను పిలిపించి చక్కగా ఒడి నింపించండి అనేవాళ్ళు. బిడ్డలు ఎక్కువ ఉన్న తల్లిని ఆనాడు అలా గౌరవిస్తున్నారు. బిడ్డలు లేని గుడ్రాలను గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ బిడ్డలు ఉంటే చాలా కష్టమండి, ఒకడు లేక 2, లేకపోతే ఒక్కరే. ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పాడు. మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేరు, మధ్య మాంసాలు ద్విజులయ్యేదయా. మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేరు, మధ్య మాంసాలు ద్విజులయ్యేదయా. వైశ్యులు చెప్పున వ్యాపారమునకు శూద్రులు పంతులా పెంచేదయా. నందామయ కూడా నందామయ, వీర బ్రహ్మమాట వేదామయ. మంగళ చాకళ్ళు అధికారులు అవుతారన్నాడంటే పొలము హీనమని కాదండి, ఆయన చెప్పాడు. కడజాతి వారు పాలిస్తారు, వాళ్లకు బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు అన్నాడు. అవి జరుగుతున్నాయి కదా. రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఎవరండి? అంబేద్కర్ అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని సృష్టించాడు. మరి దాన్ని అనుసరించి మనం నడవట్లేదా? వైశ్యులు చెప్పుల వ్యాపారం చేస్తామన్నారు, వాళ్ళు వర్తకులే. అలా కాదు, వాళ్ళు చెప్పుల వ్యాపారం చేస్తారు. శూద్రులు పందుల పెంచేదయ్యా. ఇలా దిగజారిపోతున్న కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాడు మహానుభావ. ఇంతని మహాత్ముని నా ఇంట ఇలా ఉంచుకున్నాను, చాలా సంతోషం. ఎందుకంటే నిన్న చెప్పుకున్నాం కదండి, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుభావ, ఆ సంబంధం భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది. సరే, అయిపోయింది. ఇక సాయంకాలానికి ఆ బండిలో కూర్చొని, ఎద్దల బండిలో కూర్చొని అందరూ కూడా కలిసి ఇంటికి వచ్చారు. వారి ఇంటిలో ఉన్నటువంటి అచ్చమామ్మ గారికి ఒక్కడే కుమారుడు, పేరు బ్రహ్మానందరెడ్డి. పుట్టు అంధుడండి, పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. ఆ గుడ్డివాడైనటువంటి వాడు దుఃఖపడుతుంటే అమ్మగారు చిన్నగా తీసుకొచ్చి బ్రహ్మంగారి కాళ్ళ మీద పడవేసింది. స్వామి, నాకు 7 ఒక్కడే కుమారుడు, పేరు బ్రహ్మానందరెడ్డి, పుట్టుకతోనే అంధుడు, వీడు గుడ్డివాడుగా పుట్టాడు, వీడికి చూపునిచ్చి నా వంశాన్ని ఉద్ధరించండి తండ్రి అన్నది. అమ్మా, వీడు ఏ విధంగా ఎలా పుట్టివాడయ్యాడో కాస్త విషయం చెప్పి అలాగే చేస్తానమ్మా అన్నాడు. నిజమండి, పూర్వజన్మ కర్మ ఫలితం వ్యాధి రూపేణ బాధిత అన్నారు. ముందు చేసుకున్న కర్మ ఒక మూటలా కట్టుకొని వస్తారట ఎవరైనా. అయ్యో బాబు, చాలా మంచివాడండి, ఆయనకేంటి ఆ జబ్బు వచ్చింది అనుకుంటాం. వీడు ముందు చేసింటాడు కర్మ. ఆ కర్మ వలన తప్పకుండా అనుభవించాల్సింది. చాలా మంచివాడండి నా కొడుకు ఇలా అయిపోయాడంటే వాడు చేసుకున్న కర్మ అనుభవించాలిగా. అమ్మా, ఎందుకు ఏ విధంగా వీడు గుడ్డివాడయ్యాడంటే, చాలా అందగత్తెట భార్య అతనికి. చూడండి, భార్య రూపవతి శత్రువు అన్నారు. ఇల్లు ఇరకటం ఆలి మరకటంగా ఉండడం మంచిది పెద్దలు చెబుతారు. అంటే ఇల్లు ఇరుగ్గా ఉంటే చుట్టాలు బంధువులు రారు, ఒకవేళ వచ్చినా కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు, ఇంట్లో పడుకునే దానికి లేదండి. ఆలి మరకటం అంటే ఆలి భార్య కోతిలాగా ఉంటే ఎవడు చూడట. చూడండి, పెద్దలు ఎంత బాగా సామెత చెప్పారు. కోతిలా ఉంటే ఆవిడ మొహం ఎవరు చూడరు. కనుకనే ఇక్కడ విషయం ఏమిటి అంటే, నా భార్య ఇంత అందంగా ఉంది, దీన్ని ఎవడు చూస్తాడో, ఎవడెత్తుకుపోతాడో, ఒకవేళ ఇదే ఎవరినైనా ప్రేమించి వెళ్ళిపోతామో నన్ను వదిలిపెట్టి అని ఇంత అందంగా ఇది ఉండకూడదని భార్య దగ్గర పిలిచాడట. దగ్గర పిలవగానే ఏమిటండి అండి, కాస్త మంచినీళ్ళు తేవాలి అన్నాడు. మంచినీళ్ళు తీసుకొచ్చింది. ఇస్తూ ఉంటేనే వెంటనే అతను ఏం చేశాడు, ఓ సూది తీసుకున్న కంట్లో టక్కన పొడిచారు. అబ్బా, బాధ భరించలేదు. చూడండి, చీమ కుడితేనే మనం బాధపడతాము. కంట్లో అలా సూదితో పొడి చేశారు. ఆ సూదితో పొడవగానే ఏమండి ఎందుకు ఇలా చేశారంటే వాడు ఇంకా ఆలోచన చేస్తున్నాడట. ఏకాక్షి లోక సంహారిణి అన్నాడు. ఒక్క కన్ను కన్నది లోకాన్ని నాశనం చేస్తాదంటారు, ఈ కన్ను కూడా ఉండకూడదు ఎందుకు అనుకున్నాడు. ఈ రెండవ కట్టును కూడా
వచ్చేశాడు. ఆ 2 కళ్ళను పొడి చేసేటప్పటికల్లా రక్తం కారుతుంది. ఆ లోపల ఉన్నటువంటి అంతా కూడా పచ్చ జరంతా కూడా కారుతుంది. అలా కారుతూ బాధపడి ఏడుస్తూ దుఃఖపడుతూ అయ్యో ఎంత పని చేశాను అని ఒక్కసారిగా దుఃఖపడుతుందట. 2 కళ్ళు పొడి చేశాడు. ఆ 2 కళ్ళు పొడవగానే వినబడి ఆ బాధ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి బావిలో పడి చనిపోయిందట పాపం. చూడండి, ఆ బావిలో పడి ఎప్పుడైతే చనిపోయిందో ఆ చనిపోయిన పాపంతో వీడు ఈ విధంగా పుట్టాడు. ఆ పాపము చేసి వీడిప్పుడు మరి అంధత్వము గడినాడు. ఆ పాపము చేసి వీడు మరి ఇప్పుడు అంధత్వము గడినాడు. మీ పాపము నేను చూడలేను, మీ అంధత్వము పోయే. అమ్మా, ఆ పాపంతో వీడు అంధుడుగా పుట్టాడమ్మా. లేటు నువ్వు మహాతల్లి మహాపుణ్యాత్మురాలు కనుక నీ గర్భాన పుట్టాడు కనుక నీ పుణ్యాన్ని వీడు పంచుకున్నాడు కనుక అందుకే వీడికి ఇప్పుడు నా దర్శన భాగ్యం కలిగింది తల్లి అని ఒక్కసారిగా ఆ బిడ్డను పిలిచి అచ్చమాంబ కుమారుడైనటువంటి వెంకటరెడ్డి దగ్గరగా పిలిచి ఒక చెయ్యి తలపై పెట్టాడు వీరబ్రహ్మేంద్రుల వారు. రెండవ నాయన ఆ 2వ చేతి బొటన వేలును ఈ భూమధ్యాన త్రికూట స్థానంలో గట్టిగా నొక్కాడట వీరబ్రహ్మేంద్రుల వారు. గట్టిగా నొక్కి నాయన గట్టిగా కళ్ళు మూసుకొని మెల్లగా తెరవమయ్యా అన్నాడు. అలాగే ముందు బాగా గట్టిగా కళ్ళు మూశాడు. ఇక తిన్నగా మెల్లగా తెరవమన్నాడు. అలా కళ్ళు తెరిచాడండి. కళ్ళు తెరవగానే కనుచూపు దృష్టి భాగ్యం కలిగింది ఆ అబ్బాయికి. పుట్టుకతోనే అంధుడు. అంధుడికి ఇక కళ్ళు ఎలా ఉంటాయండి? పుట్టుకుని వారికి కళ్ళు వచ్చినా, గొడ్రానికి బిడ్డ పుట్టినా, అనాకారికి అందమైన పెళ్ళాం దొరికినా, దరిద్రుడికి ధనము లభించినా, ఎయిడ్స్ రోగం వచ్చి బతికినా, కండక్టర్ కలెక్టర్ అయినా, మున్సిపల్ ముఖ్యమంత్రి అయినా వారి ఆనందానికి అవధుండవు. ఎందుకంటే జరిగేవి కాదు. ఇక అది జరిగిపోయింది. కళ్ళు వచ్చేసాయి. కళ్ళు తెరవగానే వీరబ్రహ్మేంద్రులు వారిని చూచాడు, ఆనందపడ్డాడు, సంబరపడ్డాడు. స్వామి, ఇక చాలు స్వామి, ప్రపంచం ఎలా ఉంటుందా, ఒక్కసారి మా ఊరంతా చూసి వస్తాను స్వామి అన్నాడు. వెళ్ళవయ్యా అన్నాడు. ఇక వీధులు తిరుగుతున్నాడు. రంగు రూపు ప్రపంచం ఇలా ఉందా అనుకున్నాడు. పుట్టు అందుడు కదండి. అలా చూడగానే సంబరపడిపోతుంటే అప్పుడు ఈ మాట ఆ నోటా పడి పనగానపల్లి నవాబు గారికి తెలిసిందండి ఈ వార్త. ఆయన తెలవగానే మన ఊళ్ళో ఇంత మహిమ గల్లవారు ఉన్నారా? ఎవరబ్బాయినా ఎవరెక్కడ వెళ్ళి ఆయన ఎవరో అసలు ఎవరయ్యా అని మాకు తెలియదు కదా, అది అంతెందుకు వీడిని అడుగుదాం కదా. నువ్వు అబ్బాయి ఇలారా, పుట్టు అందుకు కదా, పుట్టుకతోనే గుడివాడిగా పుట్టావు కదా, నీ కళ్ళు ఎలా వచ్చాయి? ఏ డాక్టరు, ఏ ఊళ్ళో ఉంటాడు, ఎవరి కళ్ళైనా తీసి పెట్టారా? మా అదృష్టం కొద్ది మహానుభావులు జగద్గురు విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్రుల వారు మా ఇంటికి వచ్చారండి. ఆయన మరి ఆ దివి నుండి భువి దిగి వచ్చేటువంటి సాటి లేని మేటి వైద్యుడండి ఆయన. అందుకే ఆ మహనీయుడు నాకు చూపునిచ్చాడు, ఆయన వల్ల వచ్చిందండి అన్నాడు. అన్న మాట వినగానే ఆనందపడిపోయినటువంటి ఆ ఒక మహానుభావుడండి చాలా ఆనందపడ్డాడు. అయితే పరీక్ష చేయాలనుకున్నాడు, ఆయనే పరీక్షించాలనుకున్నాడు. సరే ఏమయ్యా, ఆయన తీసుకురండి, వెళ్ళి బంగారు పల్లకి పంపించాలని మన జగద్గురు విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్రుల వారికి. ఎవరు? పనగానపల్లి నవాబు గారు. ఈ బంగారు పల్లకిలో ఆయన కూర్చొని ఇక్కడికి తీసుకొని రండి అన్నాడు. సేవకులంతా బంగారు పల్లకి తీసుకొచ్చారు, అక్కడికి వెళ్ళాడు. కాబట్టి స్వామివారి దగ్గరకు పల్లకి పంపించారు. బంగారు పల్లకి వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందోనని స్వామివారి శిష్యులంతా కూడా చాలా మంది బయలుదేరారు.
చాలా మంది బయలుదేరితే అంతకు మునిపే అచ్చమాంబ గారు నేలమట్టం కట్టించారు కదా. ఆ నేలమట్టంలో ఉన్నటువంటి వీరబ్రహ్మ గారు ఆ బంగారు పలకలు కూర్చుని అలా బయలుదేరి వస్తున్నారు. చుట్టూ అందరూ కూడా స్వామివారిని ఎంత చక్కగా కొనియాడుతూ స్వామిని సేవిస్తూ ఆనందంగా పాటలు పాడుకుంటూ స్వామివారు రచించినటువంటి పాటలు పాడుకుంటూ వస్తున్నారండి. కాబట్టి అలా స్వామివారు స్వహస్తాలతో రచించినటువంటి ఆ కాలజ్ఞాన తత్వాలు పాడుకుంటూ వస్తున్నారండి. స్వామివారి శిష్యులు ఆయన వెంట బంగారు పల్లకి వెంట వస్తున్నారు నడుచుకుంటూ. తిన్నగా చేరుకున్నారు. ఎక్కడికి? బనగానుపల్లి నవాబు గారి దగ్గరికి చేరుకున్నారు. అలా చేరుకోగానే ఏదో సాధారణంగా గౌరవించారండి ఆ బనగానుపల్లి నవాబు గారు. అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత ఏమండి స్వామిని అడుగుతున్నాడు. జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రుల వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆయన్ను పరీక్షించాలని బనగానుపల్లి నవాబు గారు అన్నారట. మీకు కులం మతం భేదం లేదు కదా అన్నాడు. ఏమీ లేదండి, అన్ని మతాలు నావే, అన్ని కులాలు నావే అన్నాడు. అలాగైతే మా ఇంట్లో భోంచేస్తారా అన్నాడు. తప్పకుండా భోంచేస్తాను. మరి స్వామివారు శాకాహారులు కదా, మనం మాంసాన్ని వడ్డిద్దాం. ఏం చేస్తాడో చూద్దాం, ఆయన మహిమేంటో చూద్దాం, ఇప్పుడు తేలిపోతుంది ఆయన కథ అనుకున్నాడు నవాబు గారు. అనుకోవడంతో ఓ 2 ఆవులు తెప్పించాడు. కోడిగుడ్లు, చేపలు, ఇకపోతే పెట్ట మాంసం, అన్నీ కూడా రకరకాల మాంసాలన్నీ తెప్పించాడు. ఇక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఇక బిర్యానీలన్నీ చేశాడు. అక్కడ పెట్టేశారు. ఆ బంగారు పల్లెరాళ్ళు అలా ఉంచారు. ముసుగుబట్ట కప్పారు. ఎవరిని భోజనానికి వెళ్ళేయండి అన్నారు. ఆ పదార్థాలన్నీ గమనించినటువంటి జగద్గురు విరాట్ పోతులూరు వారు ఏం చేశారు? మంత్రజలాన్ని తన దగ్గర ఉన్నటువంటి కమండలంలోని మంత్రజలాన్ని ఒకసారి మంత్రించి అలా చల్లేశారు. పదార్థాలన్నీ ఎలా మారిపోయాయండి? ఆ పెట్టినటువంటి పదార్థాలన్నీ కూడా ఎలా మారిపోయాయి? కోడిగుడ్లన్నీ గుత్తి వంకాయ. కోడిగుడ్లు బాగా ఉడకబెట్టి పెట్టారట. అవన్నీ గుత్తి వంకాయ కూరగా మారిపోయింది. చేప ముక్కలు కంద చెక్కలయ్యే. చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి పెడితే అవి కందగూరలాగా మారిపోయిందట. కైమానగా పనసకాయ కైమా ముక్కలన్నీ కూడా పనసకాయ కూరలా మారిపోయింది. ఇక ఎగ్ బిర్యానీ దద్దోజులా మారిపోయింది. మటన్ బిర్యానీ చక్కగా పులిహోరలా మారిపోయింది. ఇక చికెన్ బిర్యానీ ఉందే చక్కటి పెరుగన్నం ఎంత అద్భుతంగా ఉందండి. ఇవన్నీ కూడా పదార్థాలన్నీ మారిపోయాయి. ఒకవైపున ఈ ఒక రొయ్యలు ఉన్నాయే చక్కగా వేయించి పెట్టారట. అవి బంగాళదుంప కూరలా మారిపోయింది. ఈ విధంగా పదార్థాలన్నీ మారిపోయాయి. అప్పుడు స్వామి అన్నారు, ముసుగు బుట్టలు తీయండి, తినండి, భోంచేయండి అన్నారు. ఇక వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరి ముందు 1/2 లీటర్ మందు కూడా పెట్టారట. మందన్నీ కూడా ఎలా చల్లని వాటర్లా మారిపోయాయట. ఇక చూశారండి వీళ్ళు, ముసుగు బట్టలు తీశారు. ఆ వాసన అదంతా కూడా మాయమైపోయిందండి. నాయన మందు లేదు, ఏమీ లేదే, ఇదేమిటి? వాళ్ళల్లో స్వామివారి శిష్యుల్లో 3 వంతులు ఆ మందు తాగే వాళ్ళ ఉన్నారట. అప్పుడు కూడా ఉన్నారండి. అయితే ఇదేమిటి ఎలా మారిపోయి? చక్కని భోజనం, బ్రాహ్మణ భోజనం. ఈరోజు మా రాంబాబు గారు అద్భుతమైనటువంటి భోజనాన్ని మాకు పంపించారండి. ప్రతిరోజు ఎప్పుడు కూడా మేము హోటల్లో తింటున్నాం. ఆ పాల చక్కగా అక్కడ కూడా ఆనందంగా పెట్టించారు. కానీ ఈరోజు మా అమ్మగారి చేతి వంట అద్భుతమైనటువంటి భోజనం మాకు పంపించారు. నిజంగా అదొక ప్రసాదంలాగా భావించి తిన్నాం. అలాంటి బ్రాహ్మణ భోజనంలా మారిపోయింది స్వామివారి యొక్క దివ్య చేతి మంత్రజలంతో. అలా ఎప్పుడైతే మారిపోయిందో ఇక అందరూ కూడా తింటున్నారు. చక్కటి భోజనం తినేటువంటి సమయంలో ఏమండి నవాబు గారు ముందే కూర్చొని చూస్తున్నారు. కళ్ళు అలా చూశారు, కళ్ళు నిలుముకున్నాడు. నిజంగానే ఇలాగే ఉన్నాయి, ఎలా మారిపోయాయి. లోపలికి వెళ్ళాడు. ఏం పెట్టారు అన్నాను. గుడ్లు పెట్టాం, చేపలు పెట్టాం, రొయ్యలు పెట్టాం, పలావ్ పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం. ఏం పెట్టారా మీ దుంపలుగా? ఇది నాకు కలుపు కలిగించాడు మహానుభావుడు అని వెంటనే వెళ్ళి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాళ్ళు పట్టుకున్నాడండి. స్వామి, మా తప్పు క్షమించండి, తెలిసో తెలియకో తప్పు చేశాము.
అహంకారంతో ఈ విధంగా నేను మిమ్మల్ని పరీక్షించాను, నా తప్పు క్షమించండి అని చెప్పి ఒక్కసారిగా ఆ వీరబ్రహ్మేంద్రుల వారి కాళ్ళు పట్టుకున్నాడండి. అలా కాళ్ళు పట్టుకోగానే ఏమి నాయనా అన్నాడు. మరి ఏం లేదు స్వామి, మిమ్మల్ని పరీక్షించాలని ఈ పని చేశాను, నాకు కనుపు కలిగింది, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు. సరే నాయనా, అయితే ఒక మంచి పని చేశావు, ఎప్పుడో జరగాల్సినటువంటి పని ఇప్పుడే చేశావు. ఎంతమందిని ఒక్క చోట కూర్చొని సహబందిగా అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టావే, అది నాకు చాలా నచ్చిందయ్యా అన్నాడు. స్వామి, మీ దయ హృదయం నన్ను గెలుచుకున్నదండి. మీరే గనక కోపం చేసి ఉంటే, కాస్త కోపగించి ఉంటే, నేను నా మంది మార్బలము నా మహాలంతా కూడా సర్వనాశనం అయిపోయేది. మహానుభావులు, మహనీయులు. అందుకేనండి స్వాములతో పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలట. స్వాముల జోలికి వెళ్ళేటప్పటికి తెలిసి ఉండాలి విషయం, పాముల జోలికి వెళ్ళేటప్పటికి ఇది ఆడించే విషయం కూడా తెలిసి ఉండాలి. అది ఇది ఏది లేక ఈ విధంగా చేస్తే అధపాతాళాన్ని లేకపోతారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్రుల వారు మనకు కలిగించారు. నాయన మంచి పని చేశారు స్వామి, నా తప్పుకు శిక్షగా ఇంకో 50 ఎకరముల భూమి వ్రాయించి ఇస్తున్నానని స్వామివారికి 50 ఎకరముల భూమి వ్రాయించి ఇచ్చాడట. బనగానుపల్లె నవాబు గారండి. నాకెందుకనైనా మహానుభావుడు ఆయన సంపాదించుకోవాలంటే ఆ రోజుల్లో కోట్లు సంపాదించేవాడు. ఎక్కడికి వెళ్ళినా రత్నాలు, ముత్యాలు, వజ్ర వైఢూర్యాలతో ఆయన్ను సన్మానం చేశారు. అది ఏది ఆయన తీసుకోలేదండి, ఏమీ చెయ్యలేదు. శ్రీరామ భక్తులైనటువంటి వారి పేరు చెప్పలేదని నాగలిపన్న స్వామివారికి తెలుసు. మా బృందాన్ని గౌరవిస్తూ 205 రూపాయలు ఇచ్చారు. వారి కుటుంబానికి శ్రీరామచంద్రుడు, సీతామణి ఆయురారోగ్య భోగభాగ్యం నుంచి రావాలి స్వామి సర్వదా ప్రార్థన. ఆ విధంగా ఆయన వ్రాయించి ఇచ్చినటువంటి ఆ ఒక 50 ఎకరముల భూమి ఉందే, ఆ భూమి అంతా కూడా అచ్చమాంబ గారు నేలమట్టం కట్టించారండి. ఆ మహాతల్లి ఇంకా జ్ఞాన సంపన్నురాలు. ఆయన బోధన నేనే వినటం కాదు, అందరూ వినాలి, భక్తులందరూ కూడా వినాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఏం చేసిందంటే నాయన గారికి, అదే మన జగద్గురు విరాట్పోతులు వీరబ్రహ్మేంద్రుల వారికి నేలమఠం అంటూ నిర్మించింది. ఆ నేలమఠం నిర్మిస్తే స్నాన సంధ్యానుష్ఠాలకు కానీ, మరి వచ్చిన భక్తులకు కానీ భోజనాలు ఏర్పాటు చేసేది. ఆమె ఇంత ఇప్పుడు కూడా నిత్య సంతర్పణ జరిగేది. భారత భాగవత రామాయణాలు చక్కగా చెప్పించేవారు, అన్నీ వినేవారు. అలాంటి మహాతల్లి నేలమఠం కట్టించగా ఆ నేలమఠానికి అర్పించారండి స్వామివారు. ఏది నవాబు గారు వ్రాయించి ఇచ్చిన 50 ఎకరముల భూమి నేలమఠానికి అర్పించారట. మనకి ఇస్తామండి, ఆశ కలుగుతుంది. అయ్యో బాబోయ్, ఏమిటంటే 200 ఇస్తాడు, నేను కోటీశ్వరుడే కదా, ఒక 1000 రూపాయలు ఇవ్వకూడదా మనసులో అలా అనుకుంటాం. రకరకాల పిచ్చిని, కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవుల పిచ్చి, కొందరికి పెదవుల పిచ్చి, దాన్ని గుట్కా పిచ్చి, మటకా పిచ్చి, ఇవన్నీ ఉంటాయి. హరిదాసులకు డబ్బుల పిచ్చి, మాకు కూడా లేకుండా పోలే, ఇవన్నీ ఉంటాయి. ఆయన ఆస్తి అంతా రాపిచ్చినా తీసుకుంటాం అనుకుంటారా? ఆ ఆశ ఉండకూడదు. ఆశ దురాశ, అది దురాశ అంటారు, అది ఉండకూడదు. భగవంతుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడు శివార్పణం అంటూ ఏదో సమర్పిస్తారు. అది అన్ని విధాల శ్రేష్టం కలిగేటువంటి శ్రేయస్కరం కలుగుతుంది. ఆ శ్రేయస్సును పెంచేటటువంటి దానము చాలా గొప్పదండి. అయితే స్వామివారు ఏం చేశారు? ఆయన ఎవరు ఏమి సమర్పించినా గుడులకు, గోపురాలకు, అంశమామ గారు కట్టించినటువంటి దానికి సమర్పించాట. సరే, బాగుంది. అలా కట్టిస్తుంటే నానా, మరి మీరు రాసినటువంటి కాలజ్ఞాన గ్రంథాలు 3033 గ్రంథాలు రాశారండి స్వామివారు. 3033 గ్రంథాలు రాస్తే అవన్నీ కూడా అచ్చమాంబ గారు బండి కట్టించి, అవి ఎడ్ల బండితో తీసుకొచ్చి అచ్చమాంబ గారి పశువుల కట్టే వెనక, అంటే పశువుల కొట్టం వెనక ఒక పెద్ద పాత్ర తీశారట. కాబట్టి ఆయన రాసినటువంటి కాలజ్ఞాన
వచ్చి అచ్చమాంబ గారి పశుల గట్టే కొట్టం వెనక పెద్ద పాత్ర తీశారు. ఆ పాత్రను దాచిపెట్టారండి ఈ కాలజ్ఞాన గ్రంథాలన్నీ కూడా. అలా దాచిపెట్టి దాని మీద ఒక శరణ్య, షణ్ముఖ, సూర్య ఈ పిల్లలు ముగ్గురు జ్ఞాపకం కూడా ఉన్నారండి. అమ్మగారు పోయినసారి నాకు చీర కూడా పెట్టారు, చాలా సంతోషం. జ్ఞాపకం ఉండమ్మా. వారు ఆశీర్వదిస్తూ మా బృందాన్ని కూడా ముగ్గురికి 300గా మరి మహానుభావులు ఇచ్చారు. స్వామి సన్నిధానంలో ఈ ధనుర్మాసంలో దానాధర్మం, దానం వల్ల ధర్మం దైవత్వం కలుగుతుందట. దీన్ని అర్థం చేసుకున్న మహానుభావులంతా కూడా స్వామి సన్నిధిలో చేస్తున్నారు. వారి కుటుంబానికి శ్రీరామచంద్రుడు ఆయన ఆరోగ్య భోగభాగ్యములు ఇవ్వాలని స్వామి సర్వదా ప్రార్థిస్తున్నారు. ఆ విధంగా ఆ పాత్ర తీశారు, పాత్రలో దాచిపెట్టారండి గ్రంథాలు. స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞాన గ్రంథాలు 3033 గ్రంథాలండి. అయితే ఆ పాత్ర మీద ఒక బండ వేసి అంత బాగా సిమెంట్తో అంత వేసేసి కూడా నాయన గారు వీరబ్రహ్మేంద్రుల వారు ఒక చెట్టు నాటాడట. చింత చెట్టు నాటి జరగబోయే రోజుల్లో ఈ చింత చెట్టుకు సిరిమల్లె పూలు పూస్తాయని చెప్పారండి స్వామివారు. అలా చెప్పి అమ్మ నేను ఇచ్చిన పని కార్యక్రమం పూర్తయిపోయింది తల్లి, ఇక నాకు సెలవు, నేను వెళ్ళొస్తానని అమ్మవారితో చూస్తుంటే అచ్చమాంబ గారు అన్నారు, స్వామి మీరు లేకుండా మేము ఉండగలమంట. ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు తల్లి, తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని అందరినీ చూస్తాను, నన్ను వెళ్ళనివ్వండి అన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వీరబ్రహ్మేంద్రుల వారు ప్రతిరోజు జురేట్లో స్నానం చేస్తున్నామన్నారు కదా, అలాంటి ఆ విగ్రహాన్ని మలచాడు. దానికి చివరాఖరికి ఊపిరి పోశాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని ఎట్లు వదిలిపెడితే అది కొట్టుకుని వచ్చి మైదుకూరు ప్రొద్దుటూరు మధ్యలో ఒక కుందు ఉందండి, కుమోద్భత నది అంటారు దాన్ని. ఆ నదిలో చేరుకుని ఆ చుట్టుప్రక్కల పిల్లలందరికీ కూడా వాళ్ళు స్నానానికి వస్తే వాళ్ళకి కనపడి వాడతాడు. ఎవడో కొత్త పిల్లవాడు వచ్చాడు, వీడిని పట్టుకున్నారంటే మాయమైపోతాడట. అప్పుడు గ్రామరెడ్డికి కలలో కనిపించి వీరబ్రహ్మేంద్ర స్వామి జగద్గురువు ఆ మహానుభావుడి స్వహస్తాలతో నన్ను మలిచారు, నన్ను ఆయనతో బయటికి తీయించండి, వస్తున్నాడు ఆయన, ఇక్కడ ప్రతిష్ఠించండి, మీకు శుభం కలుగుతుంది అన్నారు. అదేవిధంగా నాయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. జగద్గురు వస్తున్నాడు, చక్కగా అక్కడికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చూచారు. స్వామివారిని 1000 నాళ్ళ కొలిచారు. అక్కడ ఉన్న భక్తాదులంతా కూడా స్వామి ఇక్కడ ఏదో ఒక విగ్రహం కలలో కనిపించి నాకు చెప్పారు అని ఆ గ్రామరెడ్డి చెప్పగానే అలాగా రండి అని స్వామి చేతి బెత్తము తీసి అక్కడ వేశాడండి. ఇక్కడ ఉంది ఆ విగ్రహం తీయండి అన్నాడు. 10 మంది కలిసి తీస్తే బెండులా పైకి లేచింది. ఒక్కసారిగా బెండులా పైకి లేచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు. భోజనం టైం అయింది, మధ్యాహ్నం అయింది, మీరు వెళ్ళి భోజనం చేసి రండి అన్నాడు. ఆ రెడ్డి గారంతా కూడా భోజనానికి వెళ్ళాడు. అప్పుడు స్వామి తన స్వహస్తాలతో ఆ అల్లాడుపల్లి అంటారండి దాన్ని, ఆయన ఉన్న చోటనే ఉత్తరాభిముఖంగా ఆయన్ను ప్రతిష్ఠ చేశారు. ఆ విగ్రహానికి పేరు కూడా పెట్టారు, నామకరణం చేశారు. ఆ నామకరణం ఏంటయ్యా అంటే పోతులూరి వీరభద్రస్వామి అని నామకరణం చేశారు. పోతులూరి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ విగ్రహం ప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామితో ముచ్చటించిందట, మాట్లాడుతుందట. స్వామి అన్నది, ఏమిటి నాయన అన్నాడు. మరేం లేదు స్వామి, నాకు 2 కోరికలు. ఏమిటది? నేను నీ కుమారుడుగా పుట్టాలి, నా పేరు పోతులూరి అనేటువంటిది రావాలి. అంటే స్వామివారు పోతులూరి వంశం వారు కాబట్టి తప్పకుండా అలాగే జరుగుతుందని ఆయన అన్నాడు. పోతులూరి వీరభద్ర స్వామిని నామకరణం చేశాడు. నువ్వు నా కుమారుడుగా పుట్టావన్నాడు. అయితే తన స్వహస్తాలతో చేశాడు కనుక ఆయనను గురువుగా భావించాడండి వీరబ్రహ్మేంద్రుల వారు. చూడండి, ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా ముందుగా బ్రహ్మంగారి ఆరాధన జరిగేటటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి గురువు గారికి సేవ చేసుకుని పూజ చేసుకుని వెళ్ళేవారు. మరి ఈనాడు కూడా 4 ఏళ్ళు అయిందండి బ్రహ్మంగారి మఠానికి
ఉన్నటువంటి పీఠాధిపతి లేరు, ఆయన శివైక్యం చెందారు. ఎవరు? వీరభోగ వెంకటేశ్వర్ల స్వామి వారు. ఆయన అలా అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఎవరు లేరు. ఎందుకంటే అది కాస్త కోర్టులో పడి చాలా అన్నీ అయిపోయాయి. ముందు భార్య కొడుకులు కావాలని వాళ్ళు, మళ్ళీ 2వ భార్యను చేసుకున్నాడండి. ఆవిడ కొడుకులు కావాలని 2వ భార్య. ఈ వివాదంలో కాస్త వ్యవహారం అంతా అలా అయి ఈనాడు తొలి భార్య కొడుకే వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపత్యం వహించే విధంగా ఈనాడు పట్టాభిషిక్తునిగా చేశారండి. ఈరోజే అంటే నిన్న మంగళవారం చేశారు. దానికి పీఠాధిపతి కూడా వచ్చారు. అది విషయం. ఎందుకంటే స్వామివారికి గురుపీఠమైపోయింది వీరభద్ర స్వామి. ఇది నిజమైనటువంటి విషయాలని కూడా మా వారు స్వామివారి యొక్క స్నేహితుడండి. వెంకటేశ్వర స్వామి వారికి స్నేహితుడు. అన్ని విషయాలు బాగా చెబుతుంటారు. ఈ శాటకొండ సుబ్బయ్య గారు రాసినటువంటి కూడా కాలజ్ఞాన గ్రంథం చాలా ఉన్నాయి. నాయన గారు రాసినటువంటి కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా చూస్తూ సరే ఎలాగో ప్రతిష్ఠ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారండి? కందిమల్లేపల్లి చేరుకోబోతున్నాడు. పక్కన మైదుకూరు, మణిపెంట, మల్లేపల్లె, కందిమల్లేపల్లి చేరుకున్నాడు. వీరబ్రహ్మేంద్రుల వారు చక్కగా విభూతి ధరించాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు. ఆయన చూడగానే చేతులకి నమస్కారం చేసేటటువంటి మహానుభావుడు ఆయన. అప్పుడు ఆ ఊళ్ళో ఒక ఆచారి కూడా లేడండి. ఆ కందిమల్లారెడ్డి గారు ఆ ఊళ్ళో ఆయన కాపు కర్ణము అందరూ కలిసి ఒక రచ్చబండ ఉందండి, ఇప్పుడు కూడా ఉందని. అక్కడ కూర్చొని చక్కగా ఏమో మాట్లాడుకుంటారు. ఒక ఆచారం కూడా లేడు మన ఊళ్ళో, ఆచారం ఉంటే బాగుండేది. పక్కన సోమిరెడ్డిపల్లి ఉందండి, అక్కడికి వెళ్ళి చేయించుకొని వస్తున్నాం, మనకి ఎప్పుడు ఈ బాధ మనకు తీరేది అనుకుంటున్నాను. ఈ లోపల వచ్చారండి విభూధారణ చేసి మన జగద్గురు విరాట్ కూతురు వీరబ్రహ్మేంద్రుల వారిని చూచారు. వారు ఇది అబ్బాయి ఇలా రా, ఉండవయ్యా నేను పిలుస్తానన్నాడు కందిమల్లారెడ్డి. అసలు కనుక్కోవయ్యా, ఆయన ఆచారో కాదో, చెక్కపని వస్తుందో రాదో, మరి పెళ్ళైందో కాదో, మన ఊళ్ళో ఉంటాడో ఉండడో విషయం కనుక్కోండి. అయ్యో ఆత్రపడకండి, నేను చెబుతాను కదా అని బాబు ఇక్కడ కందిమల్లారెడ్డి, ఆ ఊరి కందిమల్లారెడ్డి అన్నాడట. ఏ ఊరు బాబు మీద అన్నాడు? అన్ని ఊరు నాయనండి అన్నాడు. ఓహో, పెట్ట కొంచెం కోతగనం ఉన్నట్టు బాగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వస్తున్నావు? మీ ఊళ్ళో ఉండాలని వచ్చా. అయ్యా మా ఊళ్ళో ఉంటావా? తప్పకుండా. నీకు చెక్కపని వచ్చునా? అసలు మీది ఏ కులం? స్వచ్ఛమైన ఆచారుల మండి అన్నాడు. ఆచార్ల చెక్కపని వస్తుందా? చెక్క పని పంచదాయ విద్యల ఎందు ఆరితేరాను. నాకు చక్కగా అన్ని విద్యలు వచ్చాయా. మంచి ముహూర్తాలు చూసి పెళ్లిని కూడా చేయగలరు, మంచి ఈ బంగారం వస్తువులన్నీ కూడా చేయగలరు, ఇతర విందులు చేయగలరు, అన్నీ చేస్తాను. కర్ర చేత పడితే 100 మందినైనా మట్టి గరిపిస్తాను. అలాంటి కర్రసాము కూడా తెలుసు. అప్పుడు అన్నారండి పక్కన ఉన్న కాపు, ఆహా ఆహా, ఎన్నాళ్లకు మన ఊరికి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి మగవాడు వచ్చాడయ్యా. ఇట్లాంటి వాడు ఈ అలాగా వీరబ్రహ్మేంద్ర స్వామిని కొనియాడుతున్నారు. అయ్యా నీకు చెక్కపని అయ్యా బ్రహ్మాండంగా వచ్చు. మన రాయలసీమలోనే ఇలాంటి పని తెలిసిన వాడు ఎవ్వరు లేడయ్యా. ఇన్నాళ్ళకు మన ఊరికి మంచి వాడు వచ్చాడు. ఇదో బాబు మా ఊళ్ళో ఉంటావు కదా? ఉంటానన్నారు. ఇక మరి ఈయనకు ఇల్లు కావాలియా? దగ్గరనే మంచి కొండ ఉంది. ఆ కొండకు వెళ్ళి బోధ వాసాలు అవన్నీ తెచ్చి చక్కటి పూరీలు కట్టారు స్వామికి. ఆ పూరీలు కట్టాలి అంటే అయ్యా నీతో నాతో ఇంకా పనిముట్లు కావాలి కదా అంటే పనిముట్లాగా అందరూ కలిసి ఊరంతా కలిసి చందా వేశారట స్వామికి. పంచలైతేనేమి భోజనానికి అయితేనేమి ఇవన్నీ కావాలి కదా అని ఊరంతా కూడా కలిసి చందాలు వేస్తే 3 రూపాయల 30 వచ్చిందట. చూడండి, 3 రూపాయలు ఒక 30 వచ్చింది. ఇది తీసుకొని సమీపంలో బద్వేలి గ్రామం ఉంది. ఆ బద్వేలికి వెళ్ళి ఆ 3 రూపాయల 30 కండి స్వామికి కావలసినటువంటి వస్తువులన్నీ తెచ్చారు. పెద్ద రంపము, చిన్న రంపము, ఊలి, బాడుస, ఇక పనిముట్లన్నీ కొన్నారు. మళ్ళా ఒక బస్తా బియ్యం కొన్నారు, ఉప్పు పప్పు కొన్నారు, స్వామికి 4 టవాళ్ళు కొన్నారు, 4 చొక్కాలు కొన్నారు, 2 చెవులు, 2 పాత్రలు, ఇక పోతే అన్నీ కూడా కొని ఇంకా 30 మిగిలిందట. బస్తా
బస్తా బియ్యం అంటే ఎంత అవుతాయండి ఇప్పుడు? కానీ బస్తా బియ్యం పావలాకు వచ్చాయో ₹1 వచ్చాయో మనకు తెలియదు. ఇవన్నీ కూడా కొని స్వామివారికి ఇంకా పావలా మిగిలిందట. వచ్చారు చక్కగా స్వామికి టగటగ ఒక పూరిళ్ళు వేశారు. మరి వండి పెట్టాలి కదా అమ్మగారికి, అయ్యగారికి వండి పెట్టాలి. ఎవరు చేస్తారు వంట అని ఆ ఊళ్ళో ఆదెమ్మని 70 ఏళ్ళ ముసలావిడ ఉందండి. ఆ ఫోటో ఇప్పుడు కూడా కట్టించి అక్కడ తగిలించారు. ఆవిడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అమ్మా నువ్వు ఈ అబ్బాయికి వంట చేసి పెడుతుండు. అలాగే చక్కగా రుచికరమైన వంటలు చేసి స్వామివారికి పెట్టేది ఆ తల్లి. ఆమె పేరు ఆదెమ్మ. ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు కందిమల్లారెడ్డి అన్నాడు, ఏమయ్యా ఓ బ్రహ్మయ్య, నాకు 4 నాగేళ్లు కావాలన్నాడు. ముద్దులు తీసుకొచ్చి పడేశాడు. ఒక ఆయన 2 రోకళ్ళు కావాలన్నాడు. ఒక ఆయన మేడి తోకలు కావాలన్నాడు. ఈ పొలాలు పని చేసే వాళ్ళందరికీ ఉంటాయి కదండి, ఎవరికి కావాల్సిన పనిముట్లకు వాళ్ళవు అందరూ తీసుకొచ్చి స్వామివారి ఇంటి ముందు ఒక లారీ సామాను ముద్దులు తెచ్చిపెట్టారు. ఒక లారీ సామాను వచ్చేసింది, అక్కడ చేరింది. ఏమండి ఇక పని మొదలు పెడతారన్నాడు. తప్పకుండా మొదలు పెడతారు. వాళ్ళు ఇస్తున్నారు, ఈయన ఊరుకుంటున్నారు, తింటున్నాడు, కాలం గడిచిపోతుంది. కాస్త ఒక రోజు వచ్చారు. ఏమయ్యా చేశారా? ఊళ్ళ జనం వర్షాలు పడుతున్నాయి, వర్షాల కాలం వస్తుంది అంటే మీరందరూ కూర్చోండి నాయనా అని వాళ్ళని కూర్చోబెట్టాడు వీరబ్రహ్మయ్య. మా పనిముట్లు చేశావా స్వామి? అయ్యయ్యో చేస్తానయ్యా కూర్చోండి. ఈ శరీరం ఎలాంటిదో తెలుసా? వేదాంతం దింపేశాడు వాళ్ళు. అందరికీ చెబుతున్నాడండి స్వామి కూర్చోబెట్టి, నాయనా 9 రంధ్రాల తోలు కొంప, మట్టితో చేసిన ఒట్టి కొంప. మనం అనుకుంటాం నేను తెల్లగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నాలాంటి పర్సనాలిటీ ఎవరుకుంది అని మనం అనుకుంటాం. అయినా ఒక కీర్తన అమ్మగారు కోరుకున్నారు. తప్పకుండా పాడి కథలకు వెళదాము. మనం మా చెల్ల కీర్తన చక్కగా గోవింద గోవింద జయ గోవింద గోవిందుడు మన ఎదుగుతూనే ఉన్నాడు. గట్టిగా అనండి గోవింద అంటే గో అంటే ఘోర పాపాలు, వి అంటే మిగిలించి, దా అంటే దహింప చేస్తాయి పాపాలన్నీ కూడా. అందుకే గట్టిగా అనండి. ఏది వినాలి అయ్యా ఉండండి. గోవింద హరి గోవింద 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 జయ గోవిందే గోవింద జయ గోవిందే.
దేవుడు శ్రీవిముడనే తెలియరే శోభననాథుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమైనప్పుడు ప్రభుకలే గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద గోవిందాయని కొలువరే అలా చెక్క పని చెయ్యాలి స్వామివారు. వాళ్ళకు మంచి వేదాంతమైన మాటలన్నీ చెప్పి ఆ రోజు పంపించారు. ఎలా పంపించాడు నాయన? రేపు ఉదయమే వచ్చి మీ సామాన్లు తీసుకెళ్ళమన్నాడు. ఏమండి, ఎవరికైనా డౌట్ వస్తుందా రాదా? ఒక లారీ సామాన్లకు ముగ్గురు పైన ఉన్నాయి. రేపు ఉదయం వచ్చి ఎవరెవరి సామాన్లు వాళ్ళు తీసుకుపోమని ఈయన అంటున్నాడు. ఈ ఆచార్యేమో ఉడాయించేటట్టున్నాడు. లేకపోతే ఒక్కరోజు ఇన్ని పనులు అవుతాయా? లారీ సామాన్లు ఉన్నాయి, ముద్దులన్నీ కూడా. ఇదేదో మోసంగా ఉందనుకున్నాడు కందిమల్లారెడ్డి అని ఇద్దరు తలారులను కాపలా ఉంచాడు రాత్రి అయ్యేసరికి. ఏమన్నా రాత్రి పారిపోతాడేమో ఈయన, కాపలా ఉండను రా అన్నారు. వీళ్ళు బాగా గురువు పెట్టి నిద్రపోయారు. అప్పుడు స్వామివారు ఆ రాత్రి అర్ధరాత్రి లేచి ఆ పనిముట్లన్నీ ఒక చోట చేర్చారట. పనిముట్లు ఒక చోట చేర్చి చక్కగా ఆ ఒక మంత్ర జలాన్ని మంత్రించి ఆ వస్తువులపై చల్లారండి. స్వామివారు మంత్రించి అలా చల్లారండి. అంతే. ఏవి చేసే పనులు అవి చేస్తున్నాయండి చక్కగా. ఉలి చేసే పని ఉలి, బాడుస చేసే పని బాడుస, రంపం చేసే పని రంపం. ఏవి ఎలా చేస్తున్నారో చక్కగా మొద్దులన్నీ కూడా పనిముట్లు తయారు చేసి ఒకవైపున కూర్చున్నాయి. అలా అలా ఎంత సొగసుగా, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, బ్రహ్మాండంగా ఆ పనిముట్లన్నీ తయారైపోయాయండి. తెల్లవారుజాము కావస్తుంది. అప్పుడు ఈయనకు టకా టకా అనే శబ్దం వినిపించిందట. బ్రహ్మంగారు ఏదో చేస్తున్నాడు, తెల్లవారిసరికి ఒక నాగలో లేకపోతే ఒక రోగలో చేసేవాడు అంతే కదా అని అనుకున్నారు వాడు. అందరికన్నా ముందు కందిమల్లారెడ్డి వచ్చాడట. తెల్లవారుజాము 5-6 కావస్తుందా. తెల్లవారిపోయే సమయానికి వచ్చాడు. యావయో బ్రహ్మయ్య అన్నాడు. లోపల నుంచి స్వామి ఆ పూరింట్లో నుంచి బయటకు వచ్చాడట. బయటికి రాగానే, స్వామి ఏం చేశారా? 4 నాగేళ్ళకి ఇచ్చాను నేను. ఎక్కడ చేసి పెట్టారో? అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళయ్యారు. అయ్యో, చూస్తే ఎంత అందంగా, అద్భుతంగా, సొగసుగా, చాలా అందంగా ఉన్నాయి. 4 నాగేళ్ళు ఒక్క రాత్రి చేయడమా? ఆశ్చర్యం కదండి. 5-6 మంది పని చేసినా కాదు. ఇంకొక ఆయన వచ్చాడు. 5 రోకళ్ళు చేయమని ఇచ్చానండి. ఏమి? అవి అక్కడ ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ అందరి పనిముట్లు అప్పగించాడండి. ఆశ్చర్యపోయారు. మహానుభావుడేనా? మనిషి కాదు, దేవుడు. కాకపోతే మానవులతో ఈ పని అయ్యేదేనా? ఎంత చక్కగా చేయించాడే మహానుభావ. చాలా సంతోషం. ఇదో ఏమయ్యా, సరే మంచి వయస్సులో ఉన్నావు, నువ్వు అను, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. మాకు తెలిసిన వాళ్ళ ఆచార్యులు చాలా మంది ఉన్నారు. గిద్దలూరు, తొరిమెళ్ళ, ఆత్మకూరు, ఇకపోతే జమ్మలూరు, ఇక్కడంతా ఉన్నారు ఆచార్యులు, మాకు తెలుసు అని కందిమల్లారెడ్డి చెప్పాడట. ఆయన చెబితే అన్నాడు, ఏమయ్యా అదేం కాదు, మా కులం వాళ్ళల్లో, అంటే కులం అంటలేదు, నేను విశ్వబ్రాహ్మణ కులంలో మాకు తెలిసిన నాకు మా బంధువులు ఉన్నారు, వాళ్ళల్లో వరుస కలిగిన అమ్మాయి ఒక అమ్మాయికి, ఆ అమ్మాయిని చేసుకుంటాను నేను, పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటి మీ ఊరికి వస్తానులే అన్నారట. అంటే చూడండి, ప్రతి యుగంలో లక్ష్మీనారాయణులు అవతరిస్తున్నారు. ఇక మరి ఎరబ్రహ్మేంద్రుడుగా విష్ణుమూర్తి అవతరించాడు. లక్ష్మీదేవి ఎక్కడ, ఎవరికి, ఏ కులంలో, మరి ఏ ఊళ్ళో, ఏ జిల్లాలో జన్మించిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అమ్మగారు జన్మించాలి, అయ్యగారికి ఇక గోవిందమాంబ రావాలి కదా.
ఆమె ఎక్కడ ఎవరికి జన్మించింది అనుకుంటే నిజంగా మాట ఇచ్చాడు. త్రిమూర్తుల ముగ్గురం కూడా భూదేవి భారం మార్పేందుకు మనం పుట్టాలి అన్నాడు కదా. మాకు తెలిసిన అమ్మాయిందండి అక్కడికి చేసుకుంటాను, అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తానన్నాడు. మాట ఇచ్చాడు కనుక స్వామి ఆ మాట మీద ఉన్నాడండి. చూసారా, భగవంతుడు మాట మీద ఉన్నాడు. మనుషులం మనం మాట మీద ఉండలేము. ఎందుకంటే అరచేతిలో పచ్చడి పెడితే 6 నెలలు మర్చిపోకుండా ఉన్నారట ఆ కాలంలో. ఏది మన అప్ప కాలంలో. ఇప్పుడు 60 లక్షలు అప్పు తీసుకుని 6 నిమిషాలు మర్చిపోతున్నారు. అయ్యా ఒక స్నేహితుడి దగ్గరకు వచ్చాడట ఒకడు. రేయ్, కొత్త రకం వ్యాపారం చేస్తున్నానరా, ఓ 10,000 అప్పిస్తావా అన్నాడట. దానికేంద్రా, స్నేహితుడు కదా, నా ఫ్రెండ్వి, నా ప్రాణానివి, ఇంకో తీసేసుకో. 10,000 ఇచ్చాడు. ఈ 10,000 తీసుకెళ్ళి వీడు 3 ముక్కలు అట్లా 3 నిమిషాలు తీసుకున్నాడు. ఏమీ లేదు. ఇంకొకటి దగ్గరకు వచ్చాడు. రా, ఓ 10 రూపాయలు ఇవ్వరా. దేనికి రా? టీ తాగాలి. ఓ నీ దుంపదగా 10,000 10 నిమిషాల్లో అయిపించావే, అసలు నీకు నిద్ర ఎట్టబడుతుందిరా అన్నాడు. అందుకు వీడు సమాధానం చెబుతాం, నాకెందుకు నిద్ర పట్టదయ్యా, నాకు అప్పించిన వాడికి నిద్ర పట్టదా, నాకెందుకు నిద్ర పట్టదు అంటే వీడు ఇస్తాడో కూడా నువ్వు వాడు నిద్రపోకుండా కావాలి. తెల్లవారితే ఎవడి నెత్తి మీద చేయి పెడదామా అని ఉంటారు ఇట్లాంటి భస్మాసురులందరండి. చూశారు కనుకని అన్న మాట ప్రకారం అవతరించేటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ అన్నాజయ్యగా పుట్టాడు. పరమేశ్వరుడు ఆనంద భైరవరాజుగా పుట్టాడు. మరి విష్ణుమూర్తి వీరబ్రహ్మగా పుట్టాడు. కరజాతి కక్కయ్యగా పుట్టాడు కాలభైరవుడు. ఏమండి, ఈ విధంగా జన్మించినటువంటి మరి గోవిందమామ పుట్టాలి, ఆ లక్ష్మీదేవి రావాలి. అయ్యా ఎక్కడ జన్మించింది ఆవిడంటే మాది ప్రొద్దుటూరు అండి, కడప జిల్లా ప్రొద్దుటూరు అంటారు. నా పేరు నాయని లక్ష్మీ కుమారి భాగవతారి. ఒక అమ్మ చెప్పింది, నీ పేరేంటమ్మా అని అడిగి గనక చెబుతున్నాను. నాయని లక్ష్మీ కుమారి భాగవతారి అని అంటారు. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా. ఇకపోతే మా ప్రొద్దుటూరు సమీపంలో ఉంది జమ్మలమడుగు అనేటువంటి గ్రామం. ఆ జమ్మలమడుగు సమీపంలో ఉందండి పెద్ద కొమ్మెరలు అనేటువంటి గ్రామం. రేనాడు అంటారు. చాలా పుల్పవరైనటువంటి మనుషులండి అక్కడ. వామ్మో, మాట అంటానే కొడతారు పెడతారు అన్నీ ఉంటాయి, రెండు ఉండేది. కానీ ఆ రేనాడులో పెద్ద కొమ్మెరలైనటువంటి గ్రామంలో విశ్వబ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి జ్ఞానంబ శివకోటయ్య సంతానం లేదండి. వారికి సంతానం లేక ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. ఎన్నో పూజలు చేశారు, వ్రతాలు చేశారు, దాన ధర్మాది కార్యములు చేశారు. అలా చేసినప్పటికీ పిల్లలు లేరు వాళ్ళకి. సంతానం కావాలంటే పూర్వం యజ్ఞ యాగాదులు చేసేవారు, క్రతువులు చేసేవారు, దాన ధర్మాది కార్యములు చేసేవారు. వాళ్ళకి అలా చేసిన వాళ్ళకి పిల్లలు పుడితే మంచి పిల్లలు, మంచి అందగాడు, మొత్తానికి మంచి గుణం కలిగిన పిల్లలు పుట్టేవాళ్ళని ఆ కాలంలో. ఇప్పుడు జగద్గురువు చెప్పాడు, రాను వెంపలి చెట్లకు నిచ్చెనేసి పిల్లలు పుడతారు అని. 7 ఏళ్ల వాడిని గదిలించండి, వాడు ఏమంటాడు? ఇప్పుడు ఉన్న పిల్లాన్ని గదిలించండి. గోదావరి గట్టు మీద రామశిలకుంది, గోరంతా గెట్టుకున్న సంగమామే. గోదావరి గట్టు మీద ఆయన చూడండి, ఆగిపోయాడు అక్కడ. ఆయన గురు బాబు 7 ఏళ్ల పిల్లవాడికి అంత విషయాలు వస్తుందండి. అలా కాదు, రాను వెంపలి చెట్లకు నిత్యం చేసి పిల్లలు పుడతారన్నారు. మరి అలా కాదండి, ఈ మహాతల్లి పూజలు చేసింది, ప్రసాదాలు చేసింది, దైవ కార్యాలు ఎన్నో చేసింది. అలా చేసిన ఆ మహాతల్లికి సంతానం కలగలే. ఒకనాడు నియమనిష్టాగరిస్తుండయి చక్కగా ఆ జగజ్జనని ఆదిశక్తి అపర పార్వతి అయినటువంటి పార్వతిని గురించి తపస్సు చేశాడండి శివకోటయ్య. అమ్మ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం కాగానే అమ్మను చూచాడు. తల్లి జగజ్జనని లోకపావని ఆదిశక్తి అపర పార్వతి. మాణిక్యమీనా
క్షుపాచాంకుశ పుష్పపాదహస్తే నమస్తే నమస్తే జగదేక మాతగా మాతా మరకత శ్యామ మాతవగి మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. మహాకవి కాళిదాసు రచించినటువంటి ఇంకొకటి జయమాతనాగతనయే జయ నీలాత్మనుచ్యతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే జగజ్జనని లోకపావని ఆదిశక్తి అపర పార్వతి అంటూ శివకోటయ్య ధ్యానించాడు అమ్మను. ముగ్గురు మహాతల్లి మహా జగజ్జనే లోకపావని ఆదిశక్తి అపర పార్వతి అయినటువంటి ఆ లోకమాత ప్రత్యక్షమైంది. శివకోటయ్య కోరుకున్నాడమ్మా, ఏమైనా ఏం ఆశించి పిలిచావన్నాడు. నాకు సంతానం కావాలమ్మా, తప్పకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి నీకు బిడ్డగా పడుతుందని అంతర్ధానమైంది ఆశీర్వదించి. ఆ మరుసటి రోజే ఆ జగజ్జనని ఆదిశక్తి మాటల వల్ల ఆ మహాతల్లి ఉందే జ్ఞానాంబ నెల తప్పి గర్భవతి అయిందండి. ఆనందపడిపోయారు, సంబరపడిపోయారు. వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. అమ్మాయి అయితేనే అబ్బాయి అయితేనేమండి, ఆ కాలంలో అమ్మాయి పుట్టిందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిందని ఆనందపడిపోతున్నారు. అదేవిధంగా అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడండి మరి గర్భవతిగా ఉన్నదంటే స్కానింగ్ ద్వారా చూపిస్తున్నారు. అమ్మాయి అయితే పైలోకాలకు పంపిస్తున్నారు, అబ్బాయి అయితే ఉంచుతున్నారు. వీడు బతికుండగానే తలకొరివి పెట్టేదానికి. అందరూ అలా ఉంటారని చెప్పడం లేదండి, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందుకే మహానుభావుడు సుమతీ శతకంలో ఉన్నాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు ఉదయించినప్పుడు కాదు, జనులా పుత్రుని కనుగొని పగడగా పుత్రోత్సాహము నాడు కొందర సుమతి. చిన్న పద్యం పెద్ద అర్థం చూడండి. సుమతీ శతకంలో మదర భూపాలుడు అంటాడు, కొడుకు పుట్టినప్పుడు ఆనందపడిపోవటం కాదు, నా కొడుకు పుట్టాడు శంకలు ఎగరేస్తాడు ఉడుకు నీళ్లు పోసుకున్నట్టు. వాడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రిని మంచిగా చూసి మంచి పెద్దవాళ్ళని గౌరవించి అమ్మా నాన్నని బాగా చూసుకునేవాడు వాడు కొడుకు. ఎందుకండి ఊరి నిండా అప్పులు చేసి తెగ తాగి తిని అమ్మా నాన్నలకి చెడ్డ పేరు తెచ్చేవాడు వాడు భూమికి భారం అవుతాడు. వాడు కొడుకు కాదు. కొడుకు అనేవాడు ఎలాంటి వాడు? తల్లిదండ్రికి సంతోషం కలిగించాలి, పెద్దలకు సంతోషం కలిగించాలి, అనాథలకు ఏదైనా మంచి చెయ్యాలి. ఇలాంటి వాడు కొడుకు అంటారు. కాబట్టి ఇక్కడ ఆవిడ ఆనందపడిపోతూ ఉంది. గర్భము ధరించింది, పూర్ణంగా నెలలు నిండాయి. ఒక్క శుభదినమున పండులాంటి ఆడబిడ్డను ప్రసవించింది జ్ఞానాంబ. ఆ అమ్మాయి పుట్టగానే పొడవు పులకించింది, పువ్వులవాన కురిసింది, ఆనందపడ్డారు. సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టింది. ఆనందపడిపోయారు. 11వ రోజున అమ్మాయికి గోవిందమ్మ అని పేరు పెట్టారండి. చూడండి చక్కటి పేరు. మన ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, ఏడు కొండలవాడు, కృష్ణుడు, రాముడు అని ఆ పేర్లు కలిగి మన పూర్వీకులు అమ్మా నాన్నలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు బిడ్డ పెట్టగానే అమ్మా నాన్నలు అడగరండి, వాడే చూస్తాడు, గూగుల్లో కొడతాడు. గూగుల్లో కొట్టగానే ఏ పేరు వస్తే ఈ పేరు 1, 2. మన ఈ మధ్య ఒక ఊరికి కథకి వెళ్ళామండి. కథకి వెళితే చక్కగా బాగా రే నానా ఇలా రారా అన్నాడు. నా కొడుకు నేను పిలుస్తున్నాను. నాయనా జగన్మోహన్ రావు రారా అన్నాడు. ఆ జగన్మోహన్ రావు ఎలా వస్తున్నారండి పాపం? అష్టావకుడు. నాయన అంటే మన బిడ్డ మనకు ముద్దేనండి. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దంటారు. అలా పేర్లు పెట్టినంత మాత్రం సార్థకం ఉండదు. అమ్మాయి పేరు గంగమ్మ, జన్మలోకి వచ్చక మంచిది ఎవరికి ఎదుట పేరు మాత్రం గంగమ్మ. అనసూయ అని పేరు పెడతారు, మనసంతా అసూయే. ఆనందరావు అని పెడతారండి ఒక్కొక్కటి, వాడి ముఖం ఎప్పుడు ఏడుకుంటామే, పేరు మాత్రం ఆనందరావు.
ఎందుకండి? అది కాదు, పేరుకు తగిన లక్షణాలు ఉండేవి ఆ కాలంలో. ఇప్పుడు పేరుకు తగిన లక్షణాలు ఏమి ఉండవు. పద్మావతిని మనం పేరు పెడుతున్నాం, మరి మనం ఏమి పిలుచుకుంటున్నామండి? పద్మావతిని పూర్తి పిలుస్తున్నాం. ఉషా పద్దు రా ఎద్దు, ఇదే మన పిల్లలు. పార్వతి అంత మంచి పేరండి. పార్వతి అంటావా? పారు త్యానే చాలు, ఇదే మనం పిలిచి. ఆ పేర్లకు తగిన లక్షణాలు ఉండేవి ఆ కాలంలోనండి. ఎంత మంచి పేర్లో గోవిందమ్మ అని పేరు పెట్టారు. చక్కగా నెలలు దాటాయి, ఇక మంచి గురుకులంలో చేర్పించారు. సాంప్రదాయబద్ధంగా చదువు నేర్చుకున్నది. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నారు కనుక అన్ని తెలిసినటువంటి మహాతల్లి. ఇక 16 ఏళ్ల వయసు వచ్చిందండి. చక్కగా ఆ అమ్మాయి వర్ణనాతీతము. ఆ అమ్మాయి అందము ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. అట్లాంటి ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతూ ఉంటే అప్పుడు అనుకున్నారండి, వీరబ్రహ్మేంద్రుల వారు కలలో కనిపించారు గోవిందమాంబకు. గోవిందు, నేను కలలో వస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. చేతిలో చేయి వేశాడు, కళ చెదిరిపోయింది. ఆహా, సాధుమూర్తి, చక్కటి రూపం, ఆయన కనిపిస్తేనే పెళ్లి చేసుకుంటానన్నది అని అనుకుంటూ ఉంటేనే ఈ లోపల అమ్మగారు నాన్నగారు సంబంధాలు చూశారమ్మా. ఈ అబ్బాయి జమ్మలపడక అబ్బాయి, ఈ చిత్రపటం చూడు. ఈ అబ్బాయి ప్రొద్దుటూరు అబ్బాయి, ఈ పటం చూడమ్మా. ఈ అబ్బాయి కోళ్ళగుంట్ల అబ్బాయి. అబ్బా బ్రహ్మాండంగా, ఏ అమ్మాయిని కూడా తలెత్తి చూడలేదండి ఆవిడ. అమ్మా, ఒక మాట చెప్పనా? ఒక మహానుభావుడు నాకు కళ్ళలో దర్శనమిచ్చాడమ్మా. ఆ మహానుభావుల్ని తప్ప మరి పెళ్లి చేసుకోనమ్మా. ఓసి పిచ్చిదానా, కళలో కనిపించిన వారు అద్దంలో కల్పించిన వారు ఒకటేనే. ఎప్పుడు వస్తాడని, ఏం చేస్తాను, నీకేమన్నా బుద్ధి ఉందా అన్నది. అమ్మా, పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను, లేకపోతే జన్మంతా బ్రహ్మచారిగా ఉండి మీ సేవ చేసుకుంటూ ఉంటానన్నాడు. ఈ లవ్ అక్కడి నుంచి వచ్చిందండి, పూర్వకాలం నుంచి వచ్చేసింది. పరమేశ్వరుని ప్రేమించింది మహాతల్లి, సాక్షాత్తు పరమేశ్వరి జగజ్జనని. మరి పట్టుబట్టి తపస్సు చేసి ఆయన పెళ్లి చేసుకున్నది. వీళ్ళంతా చరిత్రలో నెలకొన్నటువంటి మహానుభావులు. మరి ఈ విధంగానే ఈ మహాతల్లి ప్రేమించింది వీరబ్రహ్మేంద్ర స్వామిని, పెళ్లి చేసుకున్నారు. వీళ్ళందరూ బాగుపడ్డారు. ప్రేమలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ద్రౌపదిని ప్రేమించాడు, తీసుకుని చచ్చిపోయాడు. ఎందుకంటే వాడి ప్రేమ విఫలమైపోయింది. సుందోపసుందులు త్రిలోక సుందరుని ప్రేమించారు, వాళ్ళు చచ్చారు. అది కాదు, ఇక్కడ ఏమిటంటే ఈ వీళ్ళిద్దరికి కూడా సంబంధము భార్యాభర్తలు, లక్ష్మీనారాయణుడు. జన్మ జన్మల బంధం అండి వాళ్ళది. ఒక జన్మ కాదు, 3 జన్మల బంధం. కనుకనే ఆమె ఆయన కోసం ఎదురు చూస్తుంది. పిచ్చినానా, అలా చేయకు, మేము చూసిన సంబంధం చేసుకో. సాటి వంశీయులందరూ సకల భోగవాద్య సంపన్నులు ఊరు పేరును ఫకీరు పైన ప్రేమ వలనమ్మా మేడి పింపదమ్మా. సాడి వంశంలో ఎందరో బలవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులు, రూపవంతులు ఇంతమంది ఉంటే పేరు ఊరు లేని పకీరు ఎవడో కళలో కనిపించాడు, వాడు పెళ్లి చేసుకుంటాను, నీకేమైనా బుద్ధి ఉందా అంది. లేదమ్మా, ఆయన్నే చేసుకుంటాను. ఈ లోపలనే అదే పనిగా వీరబ్రహ్మేంద్రుల వారు పెద్ద కొబ్బరి గ్రామం వచ్చారు. పెద్ద కొమ్మల గ్రామం వచ్చి ఆ ఊరి శివాలయంలో మకాం వేశాడు. ఆ శివాలయంలో చాలా సార్లు కథ చెప్పానండి నేను. స్వామివారు ఆ శివాలయంలో ఉన్న ఆ శివాలయంలో కథ చెప్పాను నేను చాలాసార్లు. మకాం వేసిన తర్వాత మరి ఆ ఊరి గ్రామరెడ్డి కుమారుడు ఆ రోజే పాము గరిచి చనిపోయాడు. పాము గరిచి చనిపోతే పాడి కట్టుకున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అప్పటికే విభూతి పెట్టడము, జ్వరాలు తగ్గించడము, రోగాలు తగ్గించడం ఇలా చేస్తున్నాడు స్వామి. ఒక 10 రోజులు జరిగిన తర్వాత ఈ అబ్బాయి చనిపోతే తీసుకెళ్ళిపోతున్నారు. పాడి కట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే స్వామివారు, నాయనా అదేమిటయ్యా, వాడిని బ్రతికిన వాడిని పాడి కట్టుకుని తీసుకుపోతున్నారు అన్నాడు. అయ్యో, మాకేమన్నా మెంటల్ ఉందా, ఏమన్నా పిచ్చి పట్టిందా, వెళ్ళవయ్యా, ఎవరు నువ్వు అసలు,
లేదండి అబ్బాయి బతికే ఉన్నాడు, తీసుకెళ్ళిపోతున్నారు. అయితే దింపుడు గల్లం అనేటువంటి ఒక స్థలం వచ్చిందట. మనిషి చచ్చిన ఆశ సావదట మానవుడికి. ఆ ఆశకు పిలుస్తారని దింపుడు గలమని శవాన్ని దించి చెవిలో పేరు పెట్టి పిలుస్తారు, బ్రతికి వస్తారేమోనని ఆశ. అలాంటి దింపుడు గలం వచ్చిన తర్వాత స్వామివారు వెంటనే వెళ్ళారు. నైనా అయ్యా నన్ను ఒక్కసారి ఆ అబ్బాయిని చూడనివ్వండి అంటే, ఏదో చూద్దాం ఏ కుట్రలో ఏ పాముందో పెద్దలు. సరే వచ్చాడు. నైనా బాబు లేవయ్యాని కరస్పర్శ సోకింది. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కరస్పర్శ సోకగానే అనంత వాయువుల్లో కలిసిపోయేటువంటి ఆయుష్ ఆ బిడ్డలో చేరింది. లేచాడు. అమ్మా ఏంటి ఇలా కట్టేశారు నన్ను అన్నాడు. నువ్వు చచ్చిపోయావురా, ఈ మహానుభావుడు బ్రతికించాడు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, గోవిందమాంబకు, శతగురుమూర్తికి, ఈశ్వరీదేవికి జై చెప్పారు. ఆ తర్వాత చక్కగా అద్భుతంగా అమోఘంగా మామూలుగా అనుకోవాలంటే సహజంగా చెడ్డ ఉన్న చోట మంచి ఉంటుంది, మంచి ఉన్న చోట చెడ్డ ఉంటుందండి. ఓ నలుగురు రవిడీలు తయారయ్యాడు తొంటరుడు. అరే ఒరే ఒరే సోము, ఈ మనిషి చచ్చిపోయాడు, సచ్చినవాన్ని బతికించాడు వీడు. ఏంటంట సంగతి? ఏమన్నా చేశాడేమో, మంత్రాలు మాయలు తెలిసేమో. అదంతా ఎందుకురా, మనం బతికిన వాడిని పాడగట్టేద్దాం. సచ్చాడంటాడో బతికాడంటాడో వెళ్ళిపోదాం పదరా అన్నారు. అని ఒకరిని బతికిన వాడిని పడుకోబెట్టారు. రాయ్ చచ్చిపోయిన యాక్షన్ బ్రహ్మాండంగా చేస్తావురా, నువ్వు పడుకోరా అన్నారు. పాడగట్టేశారు. స్వామి దగ్గరకు వచ్చారు. గోవింద గోవింద అంటూ, స్వామి బెమ్మయ్య నేను ఉన్నట్టుండి ఊడిపోయాడు వీడు, మా స్నేహితుడు, వాళ్ళ అమ్మ నాన్నకు ఒక్కడే, వీడు చచ్చారండి, వీడిని బ్రతికించండి స్వామి అన్నారట. ఎరా అందరూ సౌగ్యం చేసుకుంటున్నారు, ఏమంటాడో చూద్దామని. అలాగనైనా వీరబ్రహ్మేంద్రుడు వారు అన్నారు, మహానుభావుడు గ్రాంధకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మహాత్ముడు ఆయన అన్నాడట, నాయన రోగికే మందు అవసరము, వీడు చచ్చాడు, వీడిని తీసుకెళ్ళి గొయ్యి తీసి కోతులు పాతి పెట్టండి లేదా కాల్చి వేయండి, అదేనైనా వీడిని చేయాల్సిందన్నారట. ఎరా ఎక్కడన్నా చూసావా, వీడికి ఆ మాత్రం తెలిసింది బతికిన మనం తీసుకొస్తే. అవునరా అంతేరా, అవునరా వాళ్ళలో వాళ్ళ మాట ఏమి స్వామి అంతేనంటారా? అంతేనాయనా, నేను బ్రతికించాను, చచ్చాడు వీడు, తీసుకెళ్ళండి. స్వామివారి నోట ఎప్పుడైతే వీడు చచ్చాడు అన్నాడో నిజంగానే చచ్చిపోయాడు. వారి ఆయుష్ అంత వాయువుల్లో కలిసిపోయింది. ఏం స్వామి బతికించలేదా? చేత కాదు నాయనా, తీసుకెళ్ళండి. మళ్ళా పాడి కట్టుకుని శివాలయం పక్కకు వచ్చారు. రాయ్ ఒరే అబ్బాయి చచ్చిపోయిన యాక్షన్ బలి చేసాం లేరా అన్నాడు. ఒక కాదు అలా అది లేవట్లే, లేరా, ఆ సాధుగారి నుంచి తీసుకొచ్చాను నిన్ను, లేవట్లేదు. అదేమిట్రా, ఒకడు గుండె మీద చేయబెట్టాడు, గుండె ఆటలేదు, ఒకడు ముక్కు దగ్గర చేయబెట్టాడు, గాలి ఆడట్లేదు, కొంపమని పైకి రాన్నయ్యా అన్నాడు ఒకడు. అదేమిట్రా, వీడు నిజంగానే చచ్చాడ్రా? ఎలా చస్తాడ్రా? లే అన్నాడు. చచ్చి ఊరుకున్నాడండి మహనీయులు మహానుభావులు. వచ్చిన సాధువులందరినీ హేళన చేసేవాళ్ళం మనము, అందుకే మనకు తగిన శాస్తి చేశాడు ఆయన. స్వామి ఇప్పుడు నిజమైనటువంటి భక్తితో మళ్ళా పాడికట్టుకొని తీసుకొచ్చి, మహానుభావ బ్రతికించండి స్వామి, మా తప్పు క్షమించండి, మమ్మల్ని క్షమించండి, వీడిని బ్రతికించండి అంటే అప్పుడు స్వామి అన్నాడు, ఎవరనుకున్నారా, ముద్రాల భావము చెప్పారు. నడినాలమున వెలుగు నాదస్వరూపుని, అన్ని వెలుగులు చూచేటువంటి యోగమూర్తిని రా అంటాడు స్వామివారు. నిజమే కదండి, మానవ రూపంలో కనపడుతున్నటువంటి మహానుభావుణ్ణి హేళన చేశారు, అవహేళనతో మాట్లాడారు, అందుకే వాళ్ళ కరువు కలిగించారు. అప్పుడు స్వామి మా తప్పు క్షమించండి, ఇప్పుడు మనసా వాచా కర్మన నిజంగా నిష్కల్మషంగా వాళ్ళు నమస్కారం చేశారండి. అందుకే పెద్దలు అంటారు, ఒక్క నిమిషం చాలు, ఇన్ని టెంకాయలా, ఇన్ని పూలా, ఇన్ని పెట్టామా అంటే ఆ స్థితికి వచ్చేదాకా టెంకాయలు కొట్టాలి, పూలు పెట్టాలి, అన్నీ చెయ్యాలి, మనం దేవాలయాలకు రావాలి. కానీ ఆ స్థితి పోయినప్పుడు ఏమి లేకున్నా నిష్కల్మషంగా ఒక్కసారి అక్కడ కూర్చొని పూజ చేస్తే చాలన్నారు. ఆ మనస్సు భగవంతుడికి ఈ మనసు అనేటువంటి పుష్పాన్ని సమర్పిస్తే చాలన్నారు. అలా చేశారు ఈ తొట్టరు. చాలా మంచివాళ్ళు అయిపోయారు, శిష్యులు అయిపోయారు. అప్పుడు స్వామివారు మంత్రజలం తీసి ఆ శవంపై చల్లేశాడు. వెంటనే అనంత వాయువుల్లో కలిసిపోయినటువంటి ఆయుష్ ఆ బిడ్డ శరీరంలో చేరుకుని లేచి కూర్చున్నాడు. స్వామి మేము మీ భక్తులమన్నారు.
అటు తర్వాత అందరికీ కనువిప్పు కలిగించిన తర్వాత ఏమండి చచ్చిన వాణ్ణి బ్రతికించడము, బ్రతికిన వాణ్ణి చంపడము, మళ్ళా బ్రతికించడము మానవ మాత్రలతో సాధ్యమవుతుందా? మహానుభావుడు అనుకున్నారు. అందరికీ ఊళ్ళో గాలి ధూళి పిశాచ కాకేర్పయోగము కూడా పోగొడుతున్నారు. ఆ ఊరంతా కూడా ఒక యాత్రలాగా రాత్రి పగలనకుండా జనాలంతా వస్తున్నారట. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడి నుంచో వచ్చారు, మహానుభావుడు, పురాణ పురుషులు. ఇలా చెప్పుకుంటుంటే అప్పుడండి ఈ విషయమంతా వీళ్ళకు తెలిసిపోయింది. అయినా ఊరుకున్నారు. ఆ మరుసటి రోజు గోవిందమాంబ చక్కగా శృంగారించుకొని 16 అణల తెలుగు పడుచులాగా చక్కగా చీరగట్టి బంగారు రంగు మేనిముతో, చందమామ మొమ్మతో, రతీదేవి స్వేగముతో, హంస నడకతో, కాయా కర్పూరము హారతి పళ్ళని చేత పట్టుకుని చిన్నగా బయలుదేరి ఆ శివాలయం వచ్చింది. గోవిందమాంబ శివాలయం రాగానే స్వామివారు చక్కగా చదువుకుంటూ ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్నాడట. అమ్మగారికి టెంకాయ కొట్టేసింది. అలా అమ్మను చూసింది. అమ్మ జగజ్జనని రూపపావని ఆదిశక్తి అపర పార్వతి. ఆ విధంగా అమ్మవారిని వేడుకోగా తిరిగి చూడగానే కనిపించారండి మన అయ్యవారు, కథానాయకుడు అయినటువంటి వీరబ్రహ్మేంద్రుల వారు. అప్పుడు అనుకున్నది, ఆహా జగజ్జనని రూపపావని ఆదిశక్తి అపర పార్వతి అమ్మ, నేను మనసులో అనుకున్నటువంటి మహానుభావుడు కనిపించాడే. మొన్న కలలో కనిపించిన వారు ఈయనకు ఏమాత్రం భేదం లేదు. ఈయనే ఆయన, ఆయన ఆయన. వెళ్ళింది. అమ్మా నాన్నలను కలుసుకుంది. అమ్మా నాన్న చెక్క పని చేస్తూ కూర్చున్నాడు, కాలు అలా పారవేసుకుని వెళ్ళ నాన్న. నాన్న నాన్న అంది. ఏమ్మా చాలా ఆనందంగా ఉన్నావు? అదే నాన్న, నేను చెప్పాను కదా మొన్న కలలోన కన్నట్టి సాధుమూర్తి, మొన్న కలలో కనిపించినటువంటి సాధుమూర్తి ఈనాడు నాకు కనిపించాడు. మన శివాలయం వచ్చాడు, వెళ్ళి చూడండి నాన్న, నీ కాబోయే అల్లుడు శివాలయంలో ఉన్నాడు అంది గోవిందమాంబ. అనగానే ఊరంతా చెబుతుంది, ఏమైనా నేను అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యను. నా బిడ్డ చాలా గోముగా పెరిగింది, అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఈ అమ్మాయిని అతని ఎలా చూద్దాం ఆలోచన చేశాడు. శివాలయానికి వచ్చాడు. చూస్తే మాసిన బట్టతో